ఇప్పుడు వరహాలరావు గారు ఒక్క రెండు మాటలు పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావుని ఉద్దేశించి మాట్లాడతారు. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా మేటి సౌభాగ్యరాశి గురువుగారి ధర్మపత్ని గారైన మా అమ్మ ఈశ్వరి మాతకు, పూజ్య గురుదేవులు బ్రహ్మజ్ఞాని స్వరూపులైన శ్రీ చాగంటి కోటేశ్వరరావుకి నా హృదయపూర్వక వందనములు. తర్వాత ఆత్మస్వరూపులు ఈశ్వర స్వరూపులైన సభ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మనకి గురువుగారు చాలా అన్ని పురాణాలు ఎక్కడ ఏది వదలకుండా అన్ని వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. మనందరికీ బ్రహ్మజ్ఞానం అంచెలంచెలుగా నేర్పుకుంటూ వస్తున్నారు. మనం అందరినీ కూడా తరించుతూ ముందుకు వెళ్తున్నాం. అయితే ఇటువంటి గురువుగారు మనకి కన్న తండ్రి కూడా చేయి పట్టుకొని వెళుతూ వెళుతూ బజార్లు ఎక్కడైనా విడిచిపెడతారేమో కుర్రాను, కానీ గురువుగారు మనల్ని అందరినీ పట్టుకొని తీసుకుని వెళ్ళి కాశీ ఎక్కడ, రామేశ్వరం ఎక్కడ, అరుణాచలం ఎక్కడ, తిరుమల ఎక్కడ, ఏదైనా సరే పట్టుకొని తీసుకుని వెళ్ళి గ్రూపులుగా తీసుకుని వెళ్ళి అందరికీ చెప్పడం, ఇది ఎక్కడ మనం వినలేనిది. ఈ గురువుగారి గురించి మనం ఇంకేమీ చెప్పుకోలేము కూడా ఎక్కువ. అటువంటి గురువుగారి గురించి రుణం ఎలా తీసుకుంటాం కొంతమంది అనుకుంటూ ఉంటారు భక్తులు. నేను అనుకున్నాను, గురువుగారికి కన్నతల్లికి రుణాన్ని తీర్చుకోవడానికి సమస్య ఎప్పుడు ఉండదు, అసలు అలా ఎవరు తీర్చుకోలేరు. కాకపోతే గురువుగారి యందు భక్తి శ్రద్ధలతో ఉండి ఎప్పుడూ గురువుగారు చెప్పింది బాగా విని మనం అనుష్ఠించి మన వృద్ధిలోకి వస్తే అదే మహదానందం గురువుగారికి, అదే గొప్ప కానుక గురువుగారికి. ఆ తర్వాత భక్తులెల్లరూ గురువుగారి శిష్యులందరూ ఏమైనా చేయగలిగితే గురువుగారికి మనం ఎప్పుడూ ఆ పరమేశ్వరుణ్ణి గురువుగారికి ఆయురారోగ్యాలు సంపూర్ణ ఆయుష్ కరుణించాలని చెప్పి మనం ఎప్పుడూ వేడుకోవాలని, అదొక్కటే మనం చేయగలిగింది గురువుగారికి సేవ. మన గురువుగారు యాక్చువల్లీ ప్రత్యేకమైన గురువుగారు. ఎందుకంటే ఎప్పుడు వయోపరిమితి లేదు, చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ శిష్యులే. ఆ రకంగా గురువుగారు బోధ చేస్తుంటారు. ఇటువంటి గురువుగారు నిన్నంతా ఏ విషయం చెప్పినా సరే మనల్ని అందరినీ ఆ ప్రదేశానికి తీసుకెళ్ళిపోతారు. ఆ 2 గంటలు మనం అంతా ఇక్కడ ఉండం, అందరం అక్కడే విహరిస్తూ ఉంటాం. మొన్నంతా అరుణాచలం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, నిన్నంతా రమణ మహర్షి సన్నిధిలోనే ఉన్నాం. అలా చెప్పుకుంటూ మనం అంతా ఆనందంలో ఉన్నాం. గురువుగారు చెప్తున్నంతసేపు మనం ఎంతో ఆనందంగా వింటున్నాం, మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. అంతకంటే ఆనందమైంది యాక్చువల్గా అటువంటి గురువుగారి గురించి మనం 2 ముక్కలు చెప్పుకుంటే ఇంకా దాని బ్రహ్మానందం అని అనుకుంటున్నాను ఎప్పుడు కూడా. అయితే మన గురువుగారు రమణ మహర్షి గురించి చెప్తున్నప్పుడు నాకు కొన్ని వేమన గారి పద్యాలు రాసిన జ్ఞాపకం వచ్చాయి. ఆయన మనన వృత్తిలోని మహిమ నెరుంగుచు మనసునందె పూజ మహిమ గనుచు మానకుండు వాడి మర్మజ్ఞుడగు యోగి విశ్వదాభిరామిను. అది రమణ మహర్షి గారే కదా. చినుగు బట్టగాదు చీనాంబరము గాని మురికి యొడలు కాదు ముక్తి గాని పరమయోగి మహిమ పరికింపరిట్టులు విశ్వదాభిరామినురవేమో అలా చెప్పి. అలాగే రమణ మహర్షి గారు విశ్వమందు బ్రహ్మ విస్తరించుట గాని వేరే బ్రహ్మమనుచు వెదుకనేల తగిలియుండుగాది తనలోన బ్రహ్మము విశ్వదాభిరామిరేమో. అంత గురువుగారు మన రమణ మహర్షి గారు అలా ఆచరించారు. అలాగే సిద్ధు పురుషులు, సిద్ధులైన వారి చిత్తము రంజిల్లు. ఎందుకంటే ఒడలి మెరుగు లెక్క కిడరుగాన వాళ్ళ శరీరం గురించి ఎప్పుడు కూడా పట్టించుకోరు కనుక. పనస పండు ఘనత పైనేమి తెలియరా విశ్వదాభిరామినురమేన. అలాంటి సిద్ధ పురుషులు ఎప్పుడు కూడా చిదానందంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు శరీరం గురించి లెక్క చేయరు. అందుకే కదా ఎవరు మూతను విడిచినా, ఎవరు ఉమ్మేసినా సరే ఆ మహాపురుషులు, ఆ మహాయోగి భగవాన్ రమణులు ఎప్పుడు కూడా అందరినీ అదే దృష్టితో చూశారు. ఆత్మౌపమ్యేన, ఓకే, అందరినీ ఆత్మదృష్టితో చూశారు భగవంతుడు. ఎవరిని కూడా వేరే విధంగా చూడలేదు. అంత యోగ్యులు, మహానుభావులను. మన గురువుగారికి వస్తే మనం ఇంకా ఏం చెప్పినా తక్కువే. గురువుగారు ఎప్పుడు ఒక పద్యం ఉంది, గురువు చిల్లగింజ కుంభమీ దేహంబు ఆత్మకలుష పంకం అడుగుబట్టు తేరి నిలిచనేని దివ్యామృతమ్మురా విశ్వదాభిరామినురవేం. అంటే మనం అందరం ఉన్నాం, మన ఆత్మలో తల రకంగా ఉంటాయి. మనలో ఉన్న కలుషము ఎంతమంది ఎక్కువ కొంత తక్కువ ఉండొచ్చు, అది బురద లాంటిది. ఈ చిల్లగింజ గురువుగారు చిల్లగింజలంటి వారు అరగదీసి దాన్ని కలిపినప్పుడు అందులో వేస్తే బురదంతా అడుక్కుపోయి మన మలినం అంతా పోయి మనం స్వేచ్ఛగా ఆ తర్వాత మంచి జ్ఞానంతో పైకొచ్చి శుద్ధాత్మలుగా తయారవుతున్నాం కదా. అది ఒక్కటే చాలా పవిత్రమైన విధంగా ఇక్కడ జరుగుతుంది మనకి. గురువుగారి గురించి మనం నేర్చుకున్నప్పుడు నాకు ఇది బాగా ఈ పద్యం ఎప్పుడు నాకు మనసులో ఉంటుంది. తర్వాత
మన గురువుగారు ఎప్పుడు మనకి చెప్తున్నప్పుడు మనం ఒకటే నాకు జ్ఞాపకం, ఎప్పుడు నందుడగుచు జ్ఞాని ఇందు నందనకుండా అన్ని తావులందు హరుని వలెనే తెలియవారికెల్లా దేవుడై కాన్పించు. ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి మన అందరినీ ముందుకు నడిపించి బాగు చేస్తున్నందుకు గురువుగారికి మనం ఎప్పుడు ఇలా స్మరించడం తప్పించి ఇంకేమీ చేయలేము. ఆ గురువుగారికి తప్పకుండా దేవుడు ఎప్పుడు కూడా ఇలాగా జరుగుతూనే ఉండాలి, 100 ఏళ్ళకి శతాధికంగా జరుగుతూ ఉండాలి, ఎప్పుడు భక్తులందరూ బాగుపడుతూనే ఉండాలని మనం ఎప్పుడు ఆశిస్తూ ఉంటామని. తర్వాత అన్ని దానములను జ్ఞానదానమే మిన్న తెలియనేర్తు నేను తత్వమమర తగిన గురువగు నిను చేరి తనువు మరచి విశ్వవిజ్ఞాన తేజ నమో శ్రీ చాగంటి కోటేశ్వరాయ. నమో నమో శ్రీ చాగంటి కోటేశ్వరాయ. సాంబమూర్తిని తలపోయు శాంతమూర్తి ఆదిశంకరుల తలపించు ఆత్మజ్ఞాని సాందీపముని వంటి సద్గురుండవు నీవు మా బుద్ధి వశించు నీ యందు నిత్యము ధర్మముల్గరపి దరిజేర్చు తండ్రి నీ శిష్యులైనాము ఏ పూర్వ పుణ్యమో మా వెంటనేయుండి మము బాపుమో గురువరేణ్య కాకినాడ బ్రహ్మలు కాంక్షింతురెప్పుడు పూర్ణాయుష్షు నీకు పుణ్యమూర్తి. నమో నమో శ్రీ చాగంటి కోటేశ్వరాయ. ఇప్పుడు గురువుగారి అభిమాని శ్రీ పెద్దటి రామన్ గారు పూజ్య గురువులు కోటేశ్వరాన్ని పుష్పమాలంకృతం చేస్తారు. మన గురువుగారు చెప్పినట్టు పొద్దున్నే లేవగానే కొన్ని శ్లోకాలు మనం చదవాలని చెప్పారు. దాంతోపాటు మనం అందరూ యాడ్ చేయవలసింది ఇంకోటి ఏంటంటే, వారు ఎప్పుడూ ఇలాగే నవయవనంతో ఇంకొక 100 ఏళ్ళు 2 ఏళ్ళు 200 ఏళ్ళు కూడా ఇలా మన పిల్లలకి మనవలకి ఇలాంటి ప్రవచనాలు చెబుతూ వారినందరినీ బుద్ధిలోకి తీసుకురావాలని చెప్పి మనం ప్రాతస్మరణలాగా అది కూడా మన ప్రార్థనా గీతంలో పొద్దున లేవగానే మనం అందరూ కలుపుకుని ఖచ్చితంగా ప్రతిరోజు కూడా భగవంతుని అలా ప్రార్థిస్తూ ఉంటారని, మీరందరూ కూడా అది చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారిని వారు ప్రవచనం చేయవలసిందిగా మనసారా కోరి ప్రార్థిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ప్రదోష వేళలో శివాష్టోత్తరంతో ప్రారంభం చేద్దాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం
హృదయకమలमध्ये సంతతం చింతయామి. శివో మహేశ్వరः శంభో పినాకీ శశిశేఖరः వామదేవో విరూపాక్షः కపర్దీ నీలలోహితः శంకరः శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభः సిపి విష్టోంబికానాథः శ్రీకంఠో భక్తవత్సలः భవః సర్వస్త్రిలోకేశः శితికంఠः శివాప్రియः ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనः గంగాధరో లలాటాక్ష కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరः కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకः వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహः సామప్రియः సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరः సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనः హవిర్యజ్ఞమయः సోమః పంచవక్త్రः సదాశివः విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయः సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుః అహిర్భూద్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధ విగ్రహः శాశ్వతః ఖండపరశుః అజపాశ విమోచకः మృఢః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరోహరః భగనేత్రభిదవ్యక్తः సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గప్రదోనంతఃస్తారకः పరమేశ్వరः ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. ఈనాడు విభూతి ధారణకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీతో ప్రస్తావన చేస్తాను అని చెప్పాను. ఇది శివమహాపురాణాంతర్గతమైనటువంటి విషయం. మీరు చూడండి, విభూతి ధారణము అన్నది దీని కొరకు చేయవలెను. అంటే పూజ చేసేటప్పుడే మనం ఒక రకమైనటువంటి విధానమునందు సిద్ధమై పూజాగృహమునందు ప్రవేశించవలే. నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అనుకోండి, నేను ఆఫీస్కి బయలుదేరేటప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళకి ఇదేమిటండి ఈయన బొత్తిగా ఇలా వారం రోజులు ఒకే ప్యాంటు చొక్కా వేసుకుంటారు అని అనిపించకూడదు కదా. కాబట్టి ఏదో ఉతికి ఇస్త్రీ చేసినటువంటి ఒక ప్యాంటు షర్టు వేసుకుని ఆఫీసులో నాకు ఇచ్చిన ఉద్యోగం చేయడానికి ఒక పెన్ను జేబులో పెట్టుకుని, మార్గమధ్యంలో ఏదైనా అవసరం పడుతుందేమో అని ఒక 25-50 ఉన్న పర్సు ఒకటి జేబులో పెట్టుకుని, ఓ జేబు రుమాలు పెట్టుకుని నేను ఆఫీస్కి వెడతాను కదా. ఇవి లేకుండా నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, ఒకవేళ జేబు రుమాలు మర్చిపోయాను, పెన్ను మర్చిపోయాను, పర్సు మర్చిపోయాను,
లేకపోతే ఒకనాడు బీరువా తాళాలు కనపడలేదు, కనపడక గుమ్మిలో మాసిబట్టలు వేసినటువంటి గుమ్మిలోంచే నలిగిపోయిన ప్యాంటు చొక్కా తీసుకుని వేసుకుని వెళ్ళవలసి వచ్చింది, ఒక ఉదాహరణకి. ఇప్పుడు నన్ను ఇలా మీరు ఆఫీస్కి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఉద్యోగం చెయ్యనివ్వం, మీరు క్యాజువల్ లీవ్ పెట్టి వెళ్ళిపోండి నన్ను ఎవరు అనరు. కానీ నేను ఉద్యోగం చెయ్యవచ్చు. కానీ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే బాగా సన్నిహితులైన వాళ్ళు, ఏమిటి కోటేశ్వరారు ఇవాళ బట్టలు ఏమిటి అలా అంత నలిగిపోయిన వేసుకున్నారు ఎప్పుడు లేనిది అంటారు. లేకపోతే వెళ్ళగానే అయ్యా ఇవాళ పెన్ను మర్చిపోయండి, ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి అటెండెన్స్లో సంతకం పెట్టడానికి అనాలి. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా పని చేయాలంటే మీ దగ్గర 2 పెన్నులు ఉన్నాయండి, ఓ పెన్ను ఇస్తారా అని అడగాలి. అంటే మీరు ఏ ప్రధానమైన కార్యక్రమం కోసమని వెళ్ళారో ఆ కార్యక్రమాన్ని భంగం చేస్తాయి ఈ ఉపకరణములు లేకపోవడం. మీరు ఒక పూజా మందిరంలో ప్రవేశించినప్పుడు మీరు లోపలికి ప్రవేశించేటప్పుడు కూడా మీరు అలా తయారై వెళ్ళండి అని శాస్త్రం చెప్పింది. అందుకని ఒక వైదికమైనటువంటి దుస్తులు వేసుకుని వెళతాం. నేను ఇప్పుడు ప్రవచనానికి ఒక ప్యాంటు షర్టు వేసుకుని వచ్చి చెప్తాను అని అన్నాను అనుకోండి, అది నీ కర్మ, మేమేం చేస్తూ ఉంటారు మీరు. అంతేగాని మీరు ప్యాంటు చొక్కా వేసుకుంటే మేము వినాం అని మీరేమన్నారు కదా. కానీ నేను ఆఫీస్ నుంచి రాగానే ఆ ప్యాంటు చొక్కా విప్పేసి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని నేను ఒక పంచె కట్టుకుని ఉపన్యాసానికి ఎందుకు వస్తాను అంటే ఇక్కడ నేను నిర్వహించేటటువంటిది ఒక వైదికమైన ధర్మం, దీనికి తగిన దుస్తులతో నేను రావాలి. అంతేకాని నేను ఒక టీషర్ట్ ఇన్షర్ట్ చేసుకుని వచ్చినా అభ్యంతరం ఏమి ఉండదు, ఎందుకంటే నేను చెప్పేదేదో నేను చెప్తాను. కానీ కొంచెం చూసినప్పుడు ఈయనకి ఆచరణ యోగ్యత లేనట్లుంది, పాపం చెప్తున్నాడు కానీ ఆ చెప్పేదానికి ఈయన వేషానికి అంత సరిపోవట్లేదు అంటారు మీరు. కాబట్టి వేషమునకు బాహ్య చిహ్నములకు శౌచమునకు భగవంతుని యందు మనస్సు రమించుటకు ఒక దగ్గర సంబంధం ఉంది. మీరు పూజామందిరంలో ప్రవేశం చేసినప్పుడు శాస్త్రం అంది ఒక విషయాన్ని తలంపునందు పెట్టుకుని కూర్చో. పూజకి కూర్చునేటప్పుడు ఇవన్నీ నీ తీసుకొచ్చిన విగ్రహాలు, ఇదిగో ఈ పూజామందిరం అంతా నేను ఫలానా చోట చేయించి తెచ్చుకున్నాను, లేకపోతే నాకెవరో దీన్ని బహూకరించారు, ఈ భావన చేత నీవు ఉండవద్దు. నీ ఇంట నువ్వు ఎక్కడ ఈశ్వరుణ్ణి కూర్చోపెట్టి ఉంచావో దాన్ని సింహాసనము అని పిలవాలి. మిగిలినవి సోఫాలు కుర్చీలు, సింహాసనం ఇంటికి ఈశాన్యంలో ఉంది. సింహాసనమునందు ఎవరుంటారు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టే అధికారం మీకు లేదు. అది అంతకన్నా భ్రష్టత్వం మనుష్య జీవితంలో ఇంకోటి లేదు. మీకెవరో నచ్చారని తీసుకొచ్చి సింహాసనంలో పెట్టి పూజ చేస్తానంటే వాళ్ళని ఆచార భ్రష్టుడు అని పిలుస్తుంది శాస్త్రం. అలా తొలగించినటువంటి ఫలితం తర్వాత తరాల మీద పడిపోతుంది. వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పూజ చేయడానికి వీలుండదు. మీ ఇంటికి పూర్వాచారంగా మొట్టమొదటి నుంచి వంశంలో సంప్రదాయపరంగా సింహాసనమునందు కులదేవతగా ఎవరున్నారో వారిని మాత్రమే అర్చన చెయ్యాలి. మిగిలిన ఎవరైనా సరే వారికి పరివార దేవతలు అవుతారు. లేదా వీరందరి అనుగ్రహంతో నేను వారిని చేరుతున్నాను అనాలి, అథవా వారే వీరి స్వరూపంలో ఉన్నారనాలి. అప్పుడు మీకు అభేద భావన వస్తుంది. ఉదాహరణకి రేపు శనివారం నాకు కాసేపు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుని వెంకటేశ్వర సుప్రభాతంతో నా పూజ ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను అనుకోండి. అప్పుడు నేను ఏమంటానంటే, ఈశ్వర, ఒక ఉదాహరణకి చెప్తున్నాను, మాకు పరంపరాగతంగా మా సింహాసనంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనుకోండి. అప్పుడు నాకు ఇష్టదైవము వెంకటేశ్వరుడైతే నేను వాళ్ళని తీసేసి వెంకటేశ్వర స్వరూపాన్ని పెట్టకూడదు, తప్పది. అలా మర్యాద తప్పించకూడదు. మీరు ఏం చేయాలంటే పార్వతీ పరమేశ్వరులను ఉంచుకుని చక్కగా ఒక వెంకటేశ్వరమూర్తిని కూడా పూజామందిరంలో పెట్టుకుని ఈ వెంకటేశ్వరుడు ఈ పరమేశ్వరుడు అభేదము, వీరిద్దరొక్కటే. ఈశ్వర, మిమ్మల్ని నేను ఇవాళ వెంకటేశ్వరుడిగా స్తోత్రం చేస్తున్నాను అని మీరు చెయ్యాలి. అప్పుడు అభేద భావనము అలవాటు అవుతుంది. తప్ప ఇది తీసేసి ఇంకోటి ఏదో పెట్టేస్తానంటే అది మర్యాద కాదు, అలా చెయ్యకూడదు కూడా పూజ. అది చాలా పెద్ద తప్పు శాస్త్రం అన్నది. అలా మీకు మార్చే అధికారం మీకు లేదు. అలాగే ఆడపిల్ల పుట్టింటి యందు ఎవరినైనా పూజ చేసి ఉండవచ్చు. కానీ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్తవారింటి కులదైవం ఎవరో ఆ కులదేవతారాధనము కొరకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేస్తుంది. ఆడపిల్లకైతే అసలు తేలికండి జీవితోద్ధరణం. పూజకి ముందైతే మంచి భర్త రావాలని ఈశ్వరుని ఆరాధన చేస్తుంది. పూజ ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా భర్త పరమేశ్వరుడు. అందుకే ఆడదానికి ఉన్న పుణ్యం పురుషుడికి ఉండదు ఖాతాలో.
భర్తగారు సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుంటుంటే ఆవిడ టిఫిన్ చేసింది. ఆయన వచ్చి కూర్చుని టిఫిన్ తిన్నాడు. ఆయన ఎలా కూర్చుని తిన్నా ఆవిడకి అనవసరం, ఆవిడ టిఫిన్ చేసి పెట్టింది. ఈశ్వరుడికి పొద్దున్న ప్రాతకాల నివేదనం చేసిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. ఆవిడ మధ్యాహ్నం భోజనం వండి పెట్టింది, ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. ఈయన మహానైవేద్యం పెట్టకుండా తిన్నాడు, ఈయన భ్రష్టుడు అని ఈయన ఖాతాలో వేస్తారు. ఈయన మహానైవేద్యం పెట్టాడు, ఇందులో సగం ఆవిడ ఖాతాలో వేస్తారు. మళ్ళీ అదో చిత్రం. అందుకే యోగ్యుడైన భర్త దొరికినటువంటి స్త్రీ జీవిత చరమాంకమునందు, అంటే శరీరం పడిపోయిన తర్వాత ఈయన కన్నా పుణ్యం ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఒక భావన చేయవలెను. సింహాసనమునందు ఏమా భావన? శం నిత్య సుఖమానందం ఇకార పురుష స్మృత వకార శక్తిరమృతం మేళనం శివ ఉచ్యతే. మనం శివ మహాపురాణం మాట్లాడుతున్నాం కాబట్టి శివశబ్దం గురించి మాట్లాడుతోంది శాస్త్రం. ఇందులో శివ అన్న మాటని మీరు శివుడు ఆ సింహాసనమునందు ఉంటే, శం నిత్య సుఖం ఆనందం, ఏది నిత్య సుఖమై ఆనందమై ఉన్నదో అది మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనము. దానితో పాటు మీకు కొన్ని కోరికలు కూడా తీరవలెను. ఎందుకంటే మీరు గృహస్థాశ్రమమునందున్నారు కనుక. ఇకారః పురుష స్మృతః, కూర్చుని ఆరాధన చేస్తున్న వాడికి కావలసినటువంటి సమస్త కోర్కెలను తన సంకల్పమాత్రం చేత తీర్చగలిగినటువంటి సమస్త లోకాధీశుడైనటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఏకరూపమును దాల్చి సాకారుడై ఇవాళ ఈ సింహాసనమునందు కూర్చుని ఉన్నాడు. వాడిని అర్చించుటకో నా శక్తి చాలదు, కానీ నేను ఒక్క 2 పుష్పములను ఆయన పాదముల మీద ఉంచితే ఆయన దయాళువు, కరుణాసముద్రుడు, ప్రీతి చెందుతాడు. ప్రీతి చెందితే ఏం చేస్తాడు? వకార శక్తిరమృతం, ఆయన శక్తి అమృతము, అది తరగదు. ఇవాళ మా ఇంట్లో నాకేదో సుఖాన్ని ఇస్తే, ఇవాళ కోటేశ్వరరావుకి ఇచ్చాను, రేపు మీకు ఇస్తానండి, ఇవాళ ఆయనకి ఇచ్చాను కదా మీకు ఇవ్వడం కుదరదా అనవలసిన అవసరం ఆయనకి లేదు. ఏకకాలమునందు కొన్ని కోట్ల మంది కోర్కెలను ఆయన తీర్చగలడు. కాబట్టి వకారః శక్తిరమృతం మేళనం శివ ఉచ్యతే. ఇలా అనంతమైన శక్తి స్వరూపుడై కోరుకున్న వాళ్ళ కోర్కెల్ని ఏకకాలమునందు ఇంతమంది కోర్కెలు తెలుసుకుని తీర్చగలిగినటువంటి సమర్థతతో కూడి ఉన్న ప్రభువునకు శివ అని పేరు. కాబట్టి ఆయన మంగళములను చేస్తాడు, శోభనం చేస్తాడు, శుభం చేస్తాడు. పూజ చెయ్యవలసిన అవసరం అసలు ఎందుకు వస్తుంది గృహస్థుకి? సరే, నేను మిగిలిన ఆశ్రమంని పక్కన పెట్టి మాట్లాడడానికి కారణం ఏమిటంటే వారికి కొన్ని పరిమితులు ఉన్నాయి పూజ యందు. కానీ అన్ని పూజలు వారు చెయ్యవలసిన అవసరం లేదు, వారు జ్ఞానమునందు ఉంటారు అని శాస్త్రం నమ్ముతోంది. కాబట్టి గృహస్థుకి అలా కాదు. గృహస్థు 3 బాధలు తప్పించుకోవాలి అని కోరుకుంటుంటాడు. ఏమా 3 బాధలు? ఒకటి ఆధ్యాత్మికమైన బాధ. ఆధ్యాత్మికమైన బాధలు అంటే ఏదో శరీరమునందు జ్వరము వచ్చుట, లేకపోతే తన భార్యకి అనారోగ్యము వచ్చుట, తన బిడ్డలకు అనారోగ్యము వచ్చుట, తన ఇంటిలో ఉన్నటువంటి పశువులకు అనారోగ్యము కలుగుట. పశువుల్ని కూడా కలుపుతుందండి శాస్త్రం. ఎందుకో తెలుసా? రుద్రాధ్యాయం మాట్లాడుతూ ద్రాపేయంధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటూ అస్మిన్ గ్రామే ద్విపదే చతుష్పదే పుష్టిం అంటుంది. ఇంట్లో ఉన్నటువంటి ఆవు జబ్బొచ్చి పడిపోయి ఉందనుకోండి, అది ఏమీ తింటలేదు, పుళ్ళు వేసేసింది, కాకులు పొడి చేస్తున్నాయి, దుర్వాసన వస్తోంది, నెత్తురు కారుతూ, ఇంట్లో ఉన్న యజమాని అన్నం తినలేడు, ఆవు అంత బాధపడుతుంటే. కాబట్టి చతుష్పదే, మీదైనటువంటి ఆవు దూడ అన్నీ సుఖంగా ఉండాలి. ఇప్పుడు శరీరమును బాధించేటటువంటి జ్వరము, పుళ్ళు, దీర్ఘకాలిక రోగములు, ఇంటిలో ఉన్న ఐశ్వర్యమును అనుభవించడానికి ప్రతిబంధకమైన రోగములు, ఇవి రాకుండా ఉండాలి. ఇవి రాకుండా ఉండడం, ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించగలగడం ఈశ్వరీచ్ఛ. ఆయన అనుగ్రహము లేకపోతే ఉన్న ఐశ్వర్యము అనుభవైక వేద్యము కాదు. అందుకే మీరు కొంతమంది చూడండి, వారు బాహ్యమునందు ఐశ్వర్యము చేత ధనవంతులు, అనుభవము చేత దరిద్రులు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? ఒక్కొక్కరు చూడండి, తెల్లవారి నిద్ర లేస్తూనే ఓ 4 సెల్ ఫోన్లు ఇలా పెట్టుకుని, ఓ 2 ఫోన్లు పెట్టుకుని ఉంటారు. 8:30 వరకు 9 వరకు ఫోన్లు మోగుతూనే ఉంటాయి.
ఇదెత్తి మాట్లాడతాడు, ఇదెత్తి మాట్లాడతాడు, ఇదెత్తి మాట్లాడతాడు, కాసేపు పేపర్ చదువుతాడు, 9:30కో ఎప్పుడో వెళ్తాడు, స్నానం చేస్తాడు. ఈలోగా అర్జెంటుగా వెళ్ళిపోవాలని గబగబా ప్యాంటు షర్టు వేసేసుకుంటుంటే ఓ 2 ఇడ్లీ తినండి అని ఆవిడ అక్కడ పెడుతుంది. పెడితే ఆయన నిలబడే ప్యాంట్ వేసుకుంటూ ఓ ముక్క, చొక్కా వేసుకుంటూ ఓ ముక్క, బెల్ట్ ఎట్టుకుంటూ ఓ ముక్క. ఆయనకి పాపం తిందామని ఉంది, భార్య చక్కగా ఉండగలదు, కానీ ఆయనకి తినడానికి టైం లేదు. కాబట్టి 2 ఇడ్లీ తినేసి ఓ గ్లాసుడు మంచినీళ్ళు తాగి వెళ్ళిపోతాడు. శాస్త్రం అంది వాడు దరిద్రుడే అంది. ఎందుకో తెలుసా? అనుభవమునకు రాదు ఐశ్వర్యము. అదే ఆ ఇంట్లోనే ఒక అతిథి ఉన్నాడు, దరిద్రుడు. ఆయన ఏదో పని మీద వచ్చాడు, ఏదో బంధువు కదా అని చెప్పి ఎల్లాళ్ళు ఉండమన్నారు. ఆయన చక్కగా 6 ఇడ్లీలు నెయ్యి వేసుకుని 2 పచ్చళ్ళు, కారప్పొడి, సాంబారు వేసుకుని ఆవిడ పెట్టినవి చక్కగా తింటూ వదినా 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 నోరారా పిలుస్తున్నాడు. ఆవిడికి లక్ష్మణమూర్తి జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన సీతమ్మని చూసినట్టు చూసి మాట్లాడుతున్నాడు. చక్కగా ఆవిడ 3 పూట్ల చక్కగా పెడుతున్నారు. ఆయన నాకు సీతమ్మ తల్లి చేతి ప్రసాదం దొరికినట్టు దొరికిందంటున్నాడు. ఆయన పని అయ్యే వరకు ఉన్నాడు, తిన్నాడు, వెళ్ళాడు. ఈ నెల్లాళ్ళు ఆయనే ఈశ్వర్యవంతుడు అంది శాస్త్రం. మీరు కొంతమందిని చూడండి, నాకు కొంతమంది తెలుసు, ఇంట్లో అన్నీ ఉంటాయి, వాళ్ళు మాత్రం సరే వద్దులేండి బాగుండదు. కాబట్టి ఆధ్యాత్మికమైన అనారోగ్యము అనగా శరీరమునందొచ్చేటటువంటి వ్యాధి, జ్వరాదులు, పుండు పుట్టడం, ఇలాంటివి. ఇవి వద్దంటే ఏం ఆగిపోవు, వస్తుంటాయి. చేసిన పాపం ఎలా పోవాలి? కాబట్టి వస్తుంది, వచ్చి పీడిస్తూ ఉంటుంది. కానీ ఆ శాస్త్రం ఒక పెద్ద మినహాయింపు ఇచ్చింది. ఏమా మినహాయింపు అంటే, మూలఘాతి కాని పాపం ఉంటుంది. అంటే అది పడగొట్టేది శరీరాన్ని. శరీరంలో అనారోగ్యం ఉంటుంది, కానీ ఆయన ఆ ఇంట్లో ఉండగలడు, చక్కగా తిరుగుతూ ఉండగలడు, చక్కగా పూజ చేసుకోగలడు, 10 మందితో మాట్లాడుతూ ఉండగలడు. కానీ కొన్ని ఆయన చేయడానికి భయపడుతూ ఉంటాడు. ఆయనకి ఉంటుంది మనస్సులో, ఇంత చక్కగా ఆవకాయ అన్నం తిందామని, బీపీ ఉంది, తిన్నామంటే రీడింగ్ పెరిగిపోతుందంటారు డాక్టర్ గారు. కాబట్టి పాపం పిల్లలు తింటుంటే చూసి ఒక్క ముద్ద పెట్టు నాకు చాలని చెప్పి చేతిలో ఒక్క ముద్ద పెట్టించుకుని ఆ ముద్ద తిని, బాబు ఆ సాయిబాబా గుడిలో కావాలంటే రేపు నేను సాంబ్రాణి స్టిక్స్ కొని ప్యాకెట్ ఒకటి తెచ్చి పెడతాను, ఈ అగరత్తులు వెలిగించకండాయా బాబు. కాబట్టి మనం అక్కడికి తీసుకొచ్చినప్పుడు భగవంతుని మ్రోలకి భావతంత్రులు తెగిపోతాయి. తెగిపోతే వచ్చే ప్రమాదం ఇదే. అది ఆ ధార అలా వెళ్ళిపోవాలి తప్ప, ఆ ధార మధ్యలో తెగిపోయిందంటే వస్తున్నటువంటి ఆ ధార పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి అనారోగ్యము, అది కూడా మహాపాపం ఒకటి ఉందనుకోండి, మహాపాపము పుణ్యము 2 ఉంటే ఏకకాలమునందు అనుభవిస్తాడు. ఎలా అనుభవిస్తాడు అంటే, ఒక బీపీ ఉంది కానీ మూలఘాతి కాదు, మంచాన పడిపోడు, శరీరానికి ఏం ప్రమాదం వచ్చేసేది, హాయిగా చక్కగా ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. కానీ కొన్ని తినడానికి వీలుండదు, మూలఘాతి కాకుండా తిరుగుతూ ఉంటాడు. దీనిని శాస్త్రం అంటుంది ఆధ్యాత్మికమైనటువంటి ఇబ్బంది. రెండవది ఆదిభౌతికమైన ఇబ్బంది. ఆదిభౌతికం అంటే ఇంట్లో ఏవో కొన్ని మంచి వస్తువులు ఉన్నాయి, దొంగ ఎత్తుకుపోయాడు. ఇప్పుడు దొంగ తనకి రోజు అవసరమైనటువంటి ఒక హీరో హోండా మోటార్ సైకిల్ని ఎత్తుకుపోతే ఆదిభౌతికమైన కష్టం వచ్చిందా లేదా? వచ్చింది. కానీ తీసుకోగలిగినటువంటి సంస్కార బలం ఎలా ఉంటుందంటే, వాహనమును తీయడమా వాహిని తీసేయడమా అన్న స్థితి వస్తే ఈశ్వరుడికి ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే, వాహిని బ్రతికించి, అంటే వాహనం మీద తిరిగేవాడిని బ్రతికించి వాహనాన్ని తీసేస్తాడు. అలా కూడా ఉంటుంది గమ్మత్తు. ఎందుకంటే వాహనము వాహిని నిరూపిస్తుంది. ఇప్పుడు అక్కడ 50 కారు కనపడింది అనుకోండి, కారు దొరగారిది, కానీ ఆ కారు అక్కడ కనపడితే కోటేశ్వరరావు వచ్చేసారంటారు కదండి. కాబట్టి ఆ కారుకి కోటేశ్వరరావు గారికి దొరగారికి ఒక అవినాభావ సంబంధం ఉంది. దొరగారు సభలో కనపడ్డారనుకోండి, కోటేశ్వరరావు కూడా వచ్చేసి ఉంటారు. ఎందుకంటే దొరగారు వచ్చారంటే కోటేశ్వరరావు వస్తారు, ఇద్దరు కలిసే వస్తారు. దొరగారు వెళ్ళిపోయారంటే కోటేశ్వరరావు వెళ్ళిపోయారు. సాధారణంగా అలా దొరగారు వెళ్ళిపోయి కోటేశ్వరరావు ఉండడం, దొరగారు వచ్చి కోటేశ్వరరావు రాకపోవడం ఉండవు కదా, ఎప్పుడో ఏదో అసాధారణ పరిస్థితులలో తప్ప. కాబట్టి వస్తువులు వెళ్ళిపోవుట అంటే దొంగతనము చేయబడుట, ఇది కూడా బాధే కదండి. మాకు జ్వరం రాకపోతే పోయింది కానండి, ఎత్తుకుపోయాడు పోన్లేద్దరు అని చెప్పి ఊరుకుంటారేంటి? ఓ మోటార్ సైకిల్ పోతే ఎంత బాధగా ఉంటుంది. 50,000 రూపాయల మోటార్ సైకిల్ దిక్కుమాలండి, అదే ఎత్తుకుపోవాలా
అని చాలా బాధపడతాం. అంటే వస్తువులు పోవుట, దీనివలన ఆది భౌతిక దుఃఖము అని పిలుస్తారు. మూడవది ఆది దైవిక దుఃఖములు. ఇవి మీరు మీ సమస్త శక్తులను ఒడ్డి ఆపలేనివి. ఇవి వస్తే ఒకరిని ఇద్దరిని బాధించవు. ఒక సునామీ, ఒక అంటువ్యాధి ప్రబలుట, ఒక పెద్ద అగ్నిహోత్రం అంటుకొనుట, లేకపోతే వరదలు వచ్చుట, అతివృష్టి, అనావృష్టి, వీటిని ఆది దైవికములు అని పిలుస్తారు. ఈ మూడు కూడా ఈశ్వరానుగ్రహము లోపించడం చేత పూర్తి స్థాయిలో అనుభవింపబడతాయి. మీరు ఈ మాటను చాలా జాగ్రత్తగా పట్టుకోండి. పూర్తి స్థాయిలో అనుభవింపబడుట అంటే ఈశ్వర భక్తి లేదనుకోండి, భగవంతుని ఎడల భక్తితో లేకపోతే కష్టము ఎంత పూర్తి స్థాయిలో రావాలో అంత పూర్తి స్థాయిలో వస్తుంది. ఈశ్వర భక్తితో ఉన్నాడు, ఆ రోజున కళ్ళ మీద దెబ్బ తగలాలి, కళ్ళ జోడు విరిగిపోతుంది. కాసేపు ఏమైంది, ఒక గంట 2 గంటలో కళ్ళజోడు లేదు, కళ్ళజోడు విరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన కళ్ళు దేనికి చదువుకోవడానికి పనికిరావు, ఆయన చదవలేడేమీ. సాయంకాలం ఉపన్యాసం ఎలా చెప్పగలను, ఇవాళ కళ్ళజోడు విరిగిపోయింది, ఇంత తొందరగా ఈ కళ్ళజోడు మళ్ళీ రిపేర్ అవుతుందా అని బెంగెట్టుకున్నాడు. ఏమీ చదవడం కుదరట్లేదు, కళ్ళజోడు లేదు. గభాలన ముత్యాల సత్యనారాయణ వచ్చి కళ్ళజోడు బాగు చేయించి పట్టుకొచ్చి ఇదిగోనండి బాగు చేయించానని ఇచ్చాడు. ఇది ఇవాళ యథార్థంగా జరిగిన సంఘటన. ఇప్పుడు మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు, ఏమైంది, మీకు మళ్ళీ కళ్ళు వచ్చాయి. అంటే ఇవాళ మీ కంటి మీద ఏదో దెబ్బ తగలాలి, మీకు చూడ్డంలో ఇబ్బంది రావాలి కొంతసేపు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆయన అనుగ్రహం ఉంటే, వీడు నన్ను నమ్ముకుని శివమహాపురాణం చెప్పుకుంటున్నాడు, వీడి కళ్ళకి దెబ్బ తగిలితే ఉపన్యాసము చెప్పగలడా చూసి. కాబట్టి ఏం చేస్తాడు, కంటి వెంట నీరు కారుతూ చూడలేక చెప్పలేని స్థితి నుంచి గట్టెక్కించి ఒక 2 గంటల సేపు కళ్ళజోడు లేకుండా చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఓ 2 గంటలు మీకు పుస్తకం ఉండదు, కళ్ళజోడు లేదు ఎలా, కళ్ళజోడు లేదు ఎలా, కళ్ళజోడు లేదు ఎలా అని కళ్ళకే దెబ్బ తగిలితే ఎంత బాధపడాలో కళ్ళకి ఉపకరణమైన కళ్ళజోడు లేక అంత బాధపడతారు. కానీ తగ్గిపోయిందా లేదా దాని ప్రమాదం, తగ్గిపోతుంది. ఈశ్వరానుగ్రహం మిమ్మల్ని రక్షించేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ 3 కారణముల కొరకు మీరు పూజ చేయవలెనా, చేయనవసరము లేదా? చేసి తీరాలి. మీకేం తెలుసు, మీకు ఎట్నుంచి వస్తుందో దుఃఖం మీకు తెలియక్కర్లేదు, దుఃఖం మీకే రావక్కర్లేదు. మిమ్మల్ని బాగా ఆశ్రయించిన వారికి వచ్చిందనుకోండి, ఒక భార్యకో బిడ్డకో పశువుకో వచ్చినా తన మనసు ఖేదపడుతూనే ఉంటుంది కదా. కాబట్టి తానే కాదు తన వారందరూ కూడా రక్షింపబడాలి. నేను తరచు చెప్తుంటాను, అందుకే మనకి అష్టోత్తరంతో పూజ అంటారు. 108 నామాలు పెట్టడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఇదే కారణం. 12 రాశులు అని ఉంటాయి మనకి. ఈ 12 రాశుల్లోకి పాదాలు పెడతాయి, నక్షత్రముల యొక్క పాదములు. అవి సాధారణంగా 9 పాదాలు చప్పున పెడుతూ ఉంటాయి. 12 రాశుల్లో 12 9 108. మీ వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఏ ఏ రాశుల్లో ఉన్నారో, ఏ ఏ గ్రహాల వల్ల ఏ బాధలు పడాలో యజమాని ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ రక్షించడానికి తాను అష్టోత్తరంతో పూజ చేస్తాడు. ఋషులు చెప్పిన అష్టోత్తరాలు వాడాలి. మీ సొంత అష్టోత్తరాలు కొత్త కొత్త అష్టోత్తరాలు వాడితే కుదరదు. ఋషిప్రోక్తములైన అష్టోత్తరములను పూజ యందు అనుసంధానం చేయాలి. అనుసంధానము చేసి ఋషుల చేత నిర్ణయించబడినటువంటి స్వరూపములను ధ్యాన శ్లోకములతో పూజ చేస్తే ఈ 12 రాశుల యందు ఇబ్బందులు పడి మీరు బాధపడవలసినటువంటి ఇబ్బందిని ఇవి తప్పిస్తాయి. కాబట్టి 108 ఇవ్వడం వెనకాతల ఉండేటటువంటి రహస్యం అది. మీ మనసు ఇంకా రమించింది అనుకోండి, సహస్రం చెప్తారు, అనంతము, ఇంకా నా మనసు రమించిపోతోంది, ఇంక ఇంతకన్నా చెప్పలేనని 1000 నామాలు చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, దీని కొరకు పూజ చేయవలెను. శివమహాపురాణం కదండి మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు శివుడును సాకారముగా చెయ్యాలా, లింగరూపిగా చెయ్యాలా? మనం అందాక అనుకుందాం లింగరూపముగా చేస్తున్నారని అనుకుందాం. ఎందుకంటే శివుడికి సాకారమైన దేవాలయములు చాలా తక్కువగా ఉంటాయి, శివలింగములుగానే ఉంటాయి. అప్పుడు కామ్యము కొరకు ఒక పూజ చేస్తే లేదా అర్చన చేస్తే కలియుగమునందు ఎటువంటి శివలింగమును ఆరాధన చేయవలే. ప్రత్యేకమైన దీక్షలున్న వాళ్ళని శివ విషయంలో నేను చెప్పట్లేదు శంకరం గారు, నేను సామాన్యమైన విషయంలో చెప్తున్నాను. కృతే రత్నమయం లింగం, కృతయుగంలో అయితే రత్నము చేత తయారు చేయబడినటువంటి లింగమును ఆరాధన చేసేవారు. త్రేతాయాం హేమ సంభవం, త్రేతాయుగంలో అయితే బంగారముతో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేశారు.
ద్వాపరే పారదం శ్రేష్టం. ద్వాపర యుగంలో పాదరసంతో చేయబడినటువంటి లింగాన్ని చేసేవారు. ఇప్పుడుకి మీరు త్రివేణి సంగమం దగ్గరికి వెడితే అలహాబాద్ బ్రహ్మాండమైన పాదరసలింగం దేవాలయం ఉంటుంది. చూసి తీరాలి నిజంగా, ఇంకెంత వెళ్ళిపోతాంగా. పార్థివంతు కలౌయుగే, కలియుగంలో అయితే పార్థివలింగాన్ని ఆరాధన చెయ్యాలి. అంటే మట్టితో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చెయ్యవలే. ఈ ఆరాధన చేసేటప్పుడు శాస్త్రం అంది, మీకు ఇందాక చెప్పానే ఆఫీస్కి వెళ్ళేవాడు ఎలా పెడతాడో అలా మీకు ఇక్కడ శౌచముతో పూజామందిర ప్రవేశము జరిగి మీ మనస్సు బాగా నిలబడుట కొరకు వినా భస్మ త్రిపుండ్రేణ, వినా రుద్రాక్షమాలయ, వినా బిల్వపత్రం వినానైవ పూజయేచ్చం కరంబుధ. ఈ మూడు లేకుండా పూజ జరగకుండా సాధ్యమైనంత మటుకు చూసుకో. ఏవి? వినా భస్మ త్రిపుండ్రేణ, భస్మను అనగా తేలికగా చెప్పాలంటే బూడిద, దాన్ని త్రిపుండ్రములుగా 3 గీతలుగా లలాటమునందు పెట్టుకోకుండా పూజ చేయవద్దు. బొటనవేలితో ఇలా పెట్టే అధికారం ఒక్క గురువుది మాత్రమే. ఒక్క గురువుకొక్కడికే అధికారం. శివలింగం మించి విభూతి ఉండ మీద వేలు పెట్టి ఇలా రాసి బొటనవేలుతో ఆ బొటనవేల్ని తీసి, లేదా పరమేశ్వర స్వరూపంగా ఏదైనా ఆరాధన జరిగితే తన బొటనవేలి చేత లలాటమనందు ఆజ్ఞాచక్రం మీద విభూతి ఒక్క గురువు మాత్రమే అలా పెడతాడు. మీరు విభూతి పెట్టుకుంటే బొటనవేలితో విభూతి ఇలా పెట్టుకునే అధికారము మీకు లేదు. స్త్రీలైనా పురుషులైనా విభూతిని 3 గీతలుగా పెట్టుకోవలసిందే లలాటమునందు. అలా పెట్టుకోకుండా ఉండరాదు విభూతిని. కనుక ఏం పర్వాలేదు, తర్వాత మీరు తెలుసుకుందరు. కానీ తెలియక చేసింది పెద్ద దోషం కాదండి. మీరు తెలుసుకోవడానికే కదా ఆ సభలోకి వచ్చారు. అంత వినయంతో ఏదో పొరపాటు జరుగుతుంది, మీరు దిద్దుకుంటారు రేపు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. దానికి మీరేం బెంగ పెట్టుకోకండి. దాన్ని నేను ఎవరిని చిన్నబుచ్చడానికి చెప్పట్లేదు. పిల్లలకి తెలియదు, తెలుసుకుని ఇదవుతారు. తెలుసుకోవాలన్న తాపత్రయంతో వచ్చిన వాళ్ళని చిన్నబుచ్చితే ఉపన్యాసాలు ఎందుకండి ఇంకా. కాబట్టి నేను అలా ఎవరిని చిన్నబుచ్చడానికి మాట్లాడటలేదు. వినా రుద్రాక్షమాలయ, రుద్రాక్ష వేసుకోకుండా రుద్రాక్షమాల పూజ చేయరాదు. 3 బిల్వపత్రం వినానైవ, బిల్వపత్రము లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు. బిల్వపత్రములను సేకరించు. రోజు బిల్వపత్రాలు మాకు ఎక్కడ వస్తాయండి అని అనుకోకండి. బిల్వపత్రాన్ని కొన్ని రోజుల పాటు, నెలల పాటు నిల్వ చేసి పూజ చేయవచ్చు. కాబట్టి దానికి ఇబ్బంది లేదు. పూజయేచ్చం కరంబుధ, ఇలా ఈ 3టితో పూజ చేయాలని పండితులైన వారు అనగా పండాహ, జ్ఞానమున్నవారు, భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి ఇవి తప్పకుండా ఉండాలి. ఎప్పుడైతే ఆచమనం చేసి పూజ చేసే అధికారము సిద్ధించినదో అప్పుడు ఆయన యొక్క మెడయందు రుద్రాక్షమాల పడాలి. పడితే ఏమవుతుంది? పూజ చేయడానికి కావలసిన అర్హత ప్రకాశిస్తుంది. ఆ నామోచ్చారణ చేయడానికి, ఆచమనం చేయడానికి అధికారము తనంత తానుగా సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? పూజామందిరంలో శివనామమును చెప్తారు. శాస్త్రమంది శివనామము గంగా, విభూతి యమున, రుద్రాక్ష సరస్వతి. ఇవి ఎలా నేను అనుసంధానం చేస్తాను, మీరు తొందరపడకండి. అలా మీరు అనేస్తే సరిపోయిందా అండి అని అనుకోకండి. విభూతి శివనామము గంగ, విభూతి యమున, రుద్రాక్ష సరస్వతి. కాబట్టి ఇప్పుడు ఒక ఆయన గొప్ప శివభక్తుడు ఉన్నాడు. ఆయన లలాటమునందు త్రిపుండ్రములను ధరించినటువంటి వాడై బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాలలు వేసుకుని శివపూజ పూర్తి చేసి బయటికి వచ్చాడు. ఇప్పుడు అలా బయటికి వచ్చినటువంటి వ్యక్తిని ఒక ఆయన పూజా మందిరంలోంచి బయటికి రాగానే చూశాడు. ఆయన పూజ ఎంత బాగా చేశాడన్నది పక్కన పెట్టండి, కానీ శాస్త్రం అంది అలా శివపూజ చేసి బయటికి రాగానే ఆ వ్యక్తిని ఎవరైనా చూస్తే ఆయన త్రివేణీ సంగమ స్నానం చేసిన ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తారు. అంత గొప్పవి ఈ 3 వేసుకొని ఉండడం శరీరం మీద. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి. నేను ఇవాళ భస్మ గురించి కదా మీతో ప్రధానంగా ప్రస్తావన చేస్తానని మీకు చెప్పింది. భస్మ ధారణం చేసేటప్పుడు ఎలా చేయాలి? భస్మ అనగా ఏమీ ఆ విషయాలు నేను ప్రస్తావన చేస్తాను, మీరు తొందరపడకండి. భస్మ ఎలా పడితే అలా పెట్టుకోవచ్చా అంటే శాస్త్రం అంది
మీరు నిద్ర లేవగానే యథార్థమునకు స్నానమయ్యేంత వరకు మీరు ఏ పదార్థమును పచ్చి గంగ కూడా త్రాగరాదు. అయితే ఇప్పుడు అవైదికమైపోయి రకరకాలు వచ్చాయనుకోండి, అసలు అలా ముట్టుకోకూడదు, తాగకూడదు. ఒకవేళ తాగితే ఆ ఫలితం ఎలా, ఆ పాపం ఎలా పోతుంది? ఎందుకు తాగితే అని ఇస్తారో తెలుసా అండి? కొన్ని కారణముల చేత శరీరము ఆ నీటిని తీసుకోవలసి వస్తుంది కొంతమంది. అలా తీసుకుంటే ఆ పాపం ఎలా పోతుంది అని అడిగారు. గాయత్రి చేత సాధ్యమైనంత తొందరగా అన్నారు. అంటే ఏదో ఒకటి స్నానం చేయకుండా తాగిన వాడు వెంటనే స్నానం చేసేసి పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చేసి గాయత్రి చేసుకోవాలి. గాయత్రికి అధికారం లేకపోతే మీ ఇష్టదేవతానామని చెప్పాలి, పూజ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు విభూతి ధారణ చేసేటటువంటి వారు స్నానం చెయ్యకుండా ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది, చాలా తొందరగా వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు విభూతి ధారణ స్నానం చెయ్యకుండా చెయ్యవచ్చా చెయ్యకూడదా అంటే శాస్త్రం అంది చేయవచ్చు. ఎలా చేయవచ్చు అంటే పొడి విభూతిని తీసుకుని లలాటమునందు ధరించవచ్చు. ఈ పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళడం వెనకాతల రహస్యం ఏమిటో తెలుసా అండి? స్నానం చెయ్యలేదు శరీరం, కాబట్టి దీని అశౌచంతో ఉంటుంది. స్నానము చెయ్యనంతసేపు శరీరానికి అశౌచం ఉంటుంది. అశౌచంతో ఉన్నటువంటి శరీరం తొందరగా వ్యగ్రత కలిగినటువంటి ప్రాణుల చేత ఆవహింపబడుతుంది. అలా కాకుండా ఉండాలంటే రక్షణ హేతు ఉండాలి. అందుకని విభూతి పెట్టుకోవాలి. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చాలామందికి ఒక దురభిప్రాయం ఉంటుంది, విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు అని. కాదు, విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు కారు. విభూతి వేదప్రోక్తముగా చెప్పబడినటువంటి విషయము. కాబట్టి శంకర భగవత్పాదులు శైవుల, శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులు. ఆయన కన్నా విష్ణుభక్తుడు ఎవరూ ఉండడు. అంతటి విష్ణుభక్తులు శంకరాచార్యుల వారు. సరస్వతీదేవి అడిగింది, నువ్వు రాయవరయ్యా విష్ణు సహస్రానికి భాష్యం అని. ఆయన భాష్యకర్త. ఆయన జీవిత ప్రారంభమే లక్ష్మీదేవి మీద కనకధారా స్తోత్రంతో ప్రారంభం. లక్ష్మీదేవి ప్రత్యక్షమై మాట్లాడింది ఆయనతో. అటువంటి శంకరాచార్యులు వారు విభూతి పెట్టుకుంటే మీరు ఆయన వైష్ణవుడు అండి, ఆయన కేవల శైవుడండి అని మీరంటే మీరు పొరపాటు చేసినట్టు. విభూతి ధారణము కేవలము శైవులు చేయునది కాదు, విభూతి ధారణము వైదికము. బ్రహ్మమును తెలుసుకోవాలన్నవాడు, కొన్ని ఫలితాలు పొందాలనుకున్నవాడు, ఈశ్వరాభిముఖుడు కావాలనుకున్నవాడు ఎవరైనా భస్మధారణ చేయవచ్చు. స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎవరైనా సరే అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉన్నది. అందరూ భస్మధారణ చేస్తారు. స్నానం చేయకుండా వెడుతున్నా పొడి విభూతి పెట్టుకుని వెళ్ళవచ్చు. సజల విభూతి పెట్టుకోకూడదు, అంటే తడి విభూతి పెట్టుకోకూడదు. స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని గుండ చేసి పొడి చేసి ఎడమ చేతిలో వేసుకుని ఆ పొడి విభూతిని పెట్టుకొనరాదు. దాంట్లో కొద్దిగా 2-3 నీటి చుక్కలు వేసుకోవాలి. నీటి చుక్కలు వేసి ఇప్పుడు ఈ ఎడమ చేతిలో వేసినటువంటి విభూతి మీద కుడి చేతిని మూత పెట్టాలి. మూత పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగేటటువంటి గొప్ప మాహాత్మ్యమును గురించి శబ్దశక్తి చేత మీరు దాన్ని అనుసంధానం చెయ్యాలి. ఎలా అనుసంధానం చెయ్యాలి అంటే భూతిం భూతకరీ పవిత్రజననీ పాపౌఘ విధ్వంసని సర్వోపద్రవనాశిని శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరి విభూతి సదాధార్యతాం అని చెప్పాలి. ఇది సమస్త పాపములను పోగొడుతోంది. ఇది నా శరీరమునందు అలది ఉండగా భూత ప్రేత పిశాచ రాక్షస గణములు నా ఇంట ప్రవేశించలేవు. అందుకే ఒక్కొక్క మహాత్ముడు ఇంట్లో తిరుగుతుంటే ఆయన యొక్క ఆరా, ఆయన యొక్క విభూతి ప్రకాశించినంత మేర ఉగ్రగణాలు ప్రవేశించవు. భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరి. తేజస్సును నాకు ప్రసాదించగలిగినది, నాకు విశేషమైన ఐశ్వర్యమియ్యగలిగినది, నాకు మోక్షమియ్యగలిగినది ఈ విభూతి. కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి. ఒకటి. లేదు, 2, వేరొక రకమైనటువంటి ప్రయత్నము చేత మీరు విభూతి ధారణ చేయవలసి ఉంటుంది అని శాస్త్రం అంది. అది అగ్నిరితి భస్మా, వాయురితి భస్మా, జలమితి భస్మా, స్థలమితి భస్మా, వ్యోమితి భస్మా, సర్వగుంభమాయదుగుం భస్మా, మనోవాంగ్మన ఇత్యేగాని చక్షుగంసి కరణాని భస్మాని అన్న మంత్రం చెప్పి
అప్పుడు ఆ విభూతిని తీసుకుని మీరు లలాటమునందు ధరించవచ్చు. 3, బ్రహ్మచారి అయితే సాధ్యమైనంత వరకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అన్నటువంటి మంత్రం చెప్పి ఆ సజల విభూతిని ధరించవలే. కాదు, ఇవేమీ చేత కాకపోతే చాలా తేలికైనటువంటి మార్గం, కుడి చేతిని ఎడంచెయ్యి మీద వేసి శ్రీకరంచ పవిత్రంచ రోగదోష నివారకం లోకవశ్యకరం పుణ్యం భస్మం త్రైలోక్య పావనం అని చెప్పాలి. చెబితే శ్రీకరంచ, దీని ధారణ చేత నాకు ఐశ్వర్యము కలుగుతోంది. పవిత్రంచ, ఇది నన్ను పవిత్రుణ్ణి చేస్తోంది. రోగదోష నివారకం, ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తోంది. లోకవశ్యకరం పుణ్యం, లోకము వశమయ్యేటట్టుగా చేస్తోంది. ఇది నాకు పుణ్యమునిస్తోంది. లోకాన్ని అంటే అదేదో మీరు వశీకరణ విద్య లాంటిదని మీరు అనుకోకండి. లోకము యొక్క యథార్థ స్థితి మీకు భాషించుట. లోకవశ్యకరం పుణ్యం భస్మ త్రైలోక్య పావనం, పరమపావనమైనటువంటి ఈ భస్మను నేను ధరించుచున్నాను. ఒకవేళ ఈ మంత్రం కూడా రాకపోతే, ఈ శ్లోకం చెప్పడం కూడా రాకపోతే ఏం చెయ్యాలి అంటే, కనీసంలో కనీసం శివ 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 అని 3 మాటలు అనాలి. 3 మాటలు శివ 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 అంటే మంగళము, శోభనము, భద్రము, క్షేమము, కళ్యాణము అన్నిటినీ మీరు అడిగినట్టు. ఇప్పుడు ఈ మాటలు చెప్పి ఈ విభూతిని తీసి ఈ 3 వేళ్లతో విభూతి పెట్టుకుంటుంటారు సాధారణంగా. అలా విభూతి ధారణ చేయరాదు. శాస్త్రమునందది దోషభూయిష్టము, అలా పెట్టకూడదు. ఎందుచేత మీరు చూడండి, మీరు మిమ్మల్ని ఎప్పుడూ కూడా 2 లోకంలో వేరు చేసి చూపిస్తుంటాయి. మొట్టమొదటిది కన్ను, దాని అమరికే అంత. అది ఏం చేస్తుంది, ఇలా చూడగానే ఆయన దొరగారు, నేను కోటేశ్వరరావు అంటే వేరు చేస్తుంది. కంటికి ఉండే లక్షణం 2గా చెప్తుంది ఎప్పుడు. ఆ రెండు ఒకటే నీ ఈ నేత్రం చెప్పదు అంటే దాని తప్పు కాదు, అది దాని లక్షణం. అది మాంసనేత్రం. మాంసనేత్రమైన కారణం చేత చూడబడుతున్న వస్తువు వేరు, చూస్తున్న వస్తువు వేరు అంటుంది తప్ప నేను ఆయన ఒకటే అని ఈ కన్ను చెప్పదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ కన్ను ఎన్నడో మీకు చెప్పదో. ఈ కన్ను చూపించినటువంటి వస్తువు వేరు 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 అని చెప్తుంది. ఇది రేడియో, నే కాదు. ఇది టీవీ, నే కాదు. ఇది ఎవరో ఆవిడ, నేను కాదు. ఇది ఆయన, నేను కాదు. ఇది నా పక్కన ఉన్నటువంటి ఇంకో ఉద్యోగస్తుడు, నేను కాదు. ఈ స్టేజ్, నేను కాదు. ఈ కన్ను చూసిందల్లా ఇది నేను కాదంటుంది. ఈ నేను కాదనుకునేటటువంటి కన్ను చేత చూడబడిన మనోభావన ఈ వేలు చెప్తుంది వేరు చేసి. అందుకే ఇవన్నీ వెనక్కి తీసుకుంటే ఇదొక్కటి ఇలా అంటుంది. రజోగుణము, వ్యగ్రత, వేర్పాటు, రెంటింటిని చూచుట, అనేకమును చూచుట ఈ వేలి యొక్క మనోభావన ఈ వేలు చేత ప్రకటితమవుతుంది. ఈ వేలు ఇలా అంటుంది, అందుకే ఇలా ఇలా అంటారు. కోపం వచ్చిందనుకోండి ఈ వేలే ఇలా అంటుంది, అంతేగాని ఇలా ఇలా అనరు. అలా అలా అంటే ఇంకోటి అనుకుంటారు, ఇలా ఇలా అంటారు. లేకపోతే ఇలా ఇలా అనరు, ఎవరు ఇలాగే అంటారు. చూడండి, రజోగుణ తమోగుణ ద్వైత భావనలన్నీ ఈ వేలి చేతనే ప్రకటితమవుతాయి. అందుకే పూజ యందు ఈ వేలిని ఉపయోగించడం నిషిద్ధం. ఈ వేలిని పక్కన పెట్టి ఇలా తీస్తాం. ఏదైనా పూజ బాగా అలవాటు పడింది అని గుర్తేమిటో తెలుసా అండి, ప్రయత్నం లేకుండా ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంది. పూజ చేస్తున్నాడు అనగానే ఆఫీస్కి వెళితే ఉపయోగపడుతుంది. పూజలోకి వెళ్ళగానే ఆ వేలు పక్కన పెట్టేస్తుంది. పక్కన పెట్టేసి ఇలా తీసుకుని వేస్తుంటాడు. ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంది. అంటే నేను ఈ భావనలను విస్మరించినాను. ఇప్పుడు నేను అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాను. వేలు పాపం కాదు, మీ లోపలి పాపం పక్కన పెట్టాలి. పక్కన పెట్టడానికి ఈ వేలుని మీరు పక్కన పెట్టమని చెప్తే మీరు ఈ వేలుని తీసుకొచ్చి విభూతి ధారణ యందు ఎలా ఉపయోగిస్తారు? కుదరదు కదా. ఇలా ఇలా విభూతిని రుద్ది మీరు ఇలా ఎలా పెడతారు? పెట్టకూడదు. కాబట్టి నీటి యందు భస్మని తడిపి మృగముద్ర పట్టమని చెప్పింది శాస్త్రం. మృగముద్ర అంటే ఈ 2 వేళ్ళు పైకి లేపి మీరు మొదట ఈ 3 వేళ్లని ఇలా పట్టుకుంటే మృగముద్ర అంటారు. కొంచెం మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఏ లేడో జింకో ఇంకో ఇలా కొమ్ములతో నిలబడినట్టుగా మీకు కనపడుతుంది. ఈ 3 వేళ్ళు కలుస్తాయి, 2 వేళ్ళు నిలబడతాయి. ఇలా నిలబడిన దాన్ని మృగముద్ర అంటారు. ఇప్పుడు ఈ సజల భస్మ ఉంది కదండి, తడి భస్మ, ఇందులో ఈ 2 వేళ్ళు ఇలా అంటారు ముందు, తర్వాత ఈ బొటన వేలు ఇలా అంటారు. అన్న తర్వాత
కుడి చేతి వేపు నుంచి ఎడమ చేతి వేపుకి ఈ 2 వేళ్ళు బొటన వేలు పట్టగలిగినంత దూరాన్ని విడిచిపెట్టి కణత వరకే ప్రయాణం చెయ్యాలి. అంటే ఇక్కడ పెట్టి ఈ 2 వేళ్ళు ఇలా వెడతాయి, వెళ్ళి ఇక్కడ ఆగిపోవాలి, అలవాటు అయిపోవాలి అది. అప్పుడు ఈ బొటన వేలుకి ఉంది కదా విభూతి, సజల విభూతి, అది ఇక్కడ తగలగానే ఈ 2 వేళ్ళు పైకి లేచిపోవాలి. లేచిపోయి మధ్యలోంచి ఇలా వెనక్కి ఈ వేలు రావాలి. దీనిని మనకి వాసనలోని కొన్ని జన్మల నుంచి తరుంకొస్తాయి. ఇది మనుష్యుని యొక్క జీవితాన్నే ఒక కొత్త మలుపు తిప్పగలిగినటువంటి విశేషం అండి భస్మధారణం అన్నది. కొన్ని కోట్ల జన్మల నుంచి వాసనలు తరుగుతాయి. అంటే మనస్సు అలవాటు పడిపోయింది ఒక సుఖానికి. మీరు చూడండి, మీరు కొంతమందిని అడగండి, ఏమంటే మీరు చేసేది తప్పని మీకు తెలియదా? తెలుసు. అది వ్యసనమని మీకు తెలియదా? తెలుసు. అలా చెయ్యడం చాలా హేయమైన విషయము అని మీకు తెలియదా? తెలుసు. మరి మీరు ఎందుకు చేస్తారో అని అడిగారు అనుకోండి, అలా చెయ్యకుండా ఉండలేని బలహీనత అండి అంటాడు. దీన్నే శాస్త్రం ఏమందో తెలుసా అండి? వాసనాబలము అంది. నువ్వు దారి తప్పి ఈ గత జన్మల నుంచి ఒక తప్పు పనికి అలవాటు పడ్డావు. అది ఏం చేస్తోందంటే శరీరం వదిలిపెట్టేసిన మనస్సు అదే కాబట్టి జీవుణ్ణి పట్టుకుంది. ఈ వ్యసనం తరుగుతోంది నిన్ను. కాబట్టి అది ఏం చేస్తుందంటే ఎప్పుడూ నిన్ను పాడు చేసేద్దామనే చూస్తుంది. అందులో మనుష్య జన్మలో మరీ పాడు చేయాలని చూస్తుంది. ఈ పాడు చెయ్యాలి పాడు చెయ్యాలి పాడు చెయ్యాలని చూసేటటువంటి వ్యసనం ఏది ఉన్నదో, వాసన ఏదున్నదో, ఈ వాసనని అధిగమించాలి. అధిగమించడానికి మీకు ఈశ్వరుడు ఒక్క మనుష్య జన్మలో మాత్రమే బుద్ధి అన్నదాన్ని ఇచ్చాడు. ఇతర ప్రాణులకు ఆ బుద్ధి లేదు. బుద్ధి అనగా మీ వాసనా బలాన్ని గెలిచే ప్రయత్నం మీరు చేయుట, లేదా మీరు తెలిసో తెలియకో భస్మధారణ చేస్తున్నారు. చేస్తుంటే ఏమవుతుంది? అది శివచిహ్నము. శంకరుడు పెట్టుకున్నాడు కదండి భస్మ. శంకరుడు పెట్టుకున్నాడంటే మళ్ళీ మీరు ఏమండి ఇది శైవమా అని అనకండి. శివాని నేను అన్నప్పుడు అది పరబ్రహ్మము అని గుర్తుపెట్టుకోండి. ఎందుకని నేను అందుకే ముందు శ్లోకం చెప్పాను. ఏది శం అన్నప్పుడు నిత్య సుఖ ఆనంద సమస్త సుఖములనీయగలిగిన పరబ్రహ్మమో అది. ఇప్పుడు ఆ పరబ్రహ్మమునకు భేదము లేదు. అటువంటి పరబ్రహ్మము సాకారముగా కనబడితే విభూతి ధారణ చేసి కనపడుచున్నది. అనేకమంది దేవతా స్వరూపాలు విభూతి ధారణ చేస్తాయి. శాస్త్రము ప్రకారం చాలా మంది దేవతలు విభూతి ధారణ చేసి ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది. తర్వాత 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 అనేకమైనటువంటి మార్గములు లోకంలో వచ్చి అనేక రకములైనటువంటి ఆ చిహ్నములను ధరించడం అనేది లోకంలో వచ్చింది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. అది ఎవరు చేసినా ఒక మంచి పనికే చేశారు. ఎవరు చేసినా ఒక తత్వాన్ని చూపించడానికే చేశారు. అందులో దోషం ఉందని కానీ ఇది గొప్ప అది తక్కువ అని కానీ నేను ఎంత మాత్రమూ ప్రతిపాదన చేయడానికి సిద్ధంగా లేను. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ విభూతి ధారణ చేస్తే మీకు ఉన్నటువంటి వాసనాబలమును మీరు గెలవగలిగిన సందర్భాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఇదే పాపక్షయం అంటే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇంతసేపు నేను నోరు కొట్టుకుని అరిచే కన్నా ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. నిన్నటి రోజునో మొన్నటి రోజునో నేను అరుణాచలం గురించి చెప్తూ మీకు అరుణగిరినాథర్ గురించి చెప్పాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని పొంది ఆయన సుబ్రహ్మణ్యుడి మీద స్తోత్ర రచన చేశారు అని. అరుణగిరినాథర్ జీవితం ఏమిటో తెలుసా అండి? ఆయన ఒక వేశ్యాపుత్రుడు. ఆ వేశ్య ఒక పురుషుడితో భోగించడం వల్ల అరుణగిరినాథర్ పుట్టారు. అదే వేశ్య వేరొక పురుషుడితో భోగించడం వల్ల వేరొక స్త్రీ పుట్టింది. కానీ ఆవిడ వేశ్య కనుక పురుషులు పితృత్వాన్ని అంగీకరించలేదు, భోగించి వెళ్ళిపోయారు. ఈవిడికి మాత్రం 2 పిల్లలు ఉండిపోయారు. కాబట్టి ఈవిడ 2 పిల్లలు ఈవిడ అమ్మ అని పిలిచేవారు, నాన్నలు వేరు. ఆ విషయం ఆ వేశ్యకి తెలుసు. ఈవిడ మరణిస్తోంది. వేశ్య మరణిస్తూ ఆడపిల్లని పిలిచి ఈ మగపిల్లవాడి చెయ్యి ఆ పిల్ల చేతిలో వేసి ఆవిడ ఒక మాట చెప్పింది. వీడు చిన్న పిల్లవాడు, వీడికి తెలియదు, నీ తండ్రి వీడి తండ్రి ఒకరు కాదు, నా శరీరము 2 పురుషుల చేత భోగింపబడింది. ఆ 2 పురుషుల యొక్క తేజ ఫలితంగా వీడు నీవు నా కడుపున పుట్టారు. కానీ ఒక తల్లి బిడ్డలు కనుక నీ తమ్ముడిగా చూసి వాడిని ఆదరించు, చిన్నపిల్లవాడు వాడిని రక్షించు అని వాడి చెయ్యి ఈవిడి చేతిలో పెట్టి ఆవిడ కన్ను మూసింది. వేశ్య అయితే ఆవిడికి మాతృప్రేమ ఉండదేమిటండి?
కన్ను మూస్తే అక్కగారు ఎంతో కష్టపడి వాడిని పైకి తీసుకొస్తూ ఆవిడ చాలా ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి. ఆవిడ అంతకుముందు తల్లిగారి వలన సంక్రమించింది. ఈయన పుట్టుకతో అపారమైనటువంటి స్త్రీలోలుడు. కారణం ఏమిటి? తేజస్సు. ఈయన జీవుడికి ఆ వ్యసనం ఉంది. ఈయనకి స్త్రీభోగమే జీవితంగా గడుపుతున్నాడు. ఐశ్వర్యం అంతా అయిపోయింది. అయిపోయి నిర్ధనులైపోయారు ఇద్దరు. అయిపోయిన తర్వాత ఒకరోజు అక్కగారి దగ్గరికి వచ్చి, అక్క నువ్వు డబ్బిస్తావా ఇవ్వవా? నేను స్త్రీ భోగము అనుభవించకుండా ఉండలేను, కాబట్టి నేను వేశ్యవాడకి వెళ్ళాలి, నాకు డబ్బు ఇయ్యి అని హఠం చేశాడు. ఇవ్వడానికి రూపాయి కూడా లేదు నాన్న, తినడానికి లేదు, నేను పస్తులు ఉంటున్నానంది అక్క. నాకు అనవసరం, డబ్బిస్తావా ఇవ్వవా అంది. ఇక్కడే కూర్చోంది అక్కగారు అని వీధి తలుపు వేసి లోపలికి వెళ్ళి ఆవిడ తన శరీరము మీద ఉన్నటువంటి వస్త్రములన్నింటినీ తీసేసి గదిలోకి వచ్చింది. వచ్చి, ఇవాళ నీకు ఒక రహస్యం చెప్తున్నాను, నీ తండ్రి నా తండ్రి ఒక్కరు కాదు, మన ఇద్దరం ఒక్క తల్లి కడుపున పుట్టాం. నేను నీకు డబ్బు ఇవ్వలేను, నా దగ్గర డబ్బు లేదు, కానీ ఈ శరీరము స్త్రీ శరీరము కదా, దీన్ని అనుభవించు అంది. ఈ మాటలు విన్నాడు అరుణగిరినాథర్. అక్కగారిని అలా చూశాడు అంతే. వెంటనే తలుపులు తీసి తను చేసినటువంటి పాపములు జ్ఞాపకానికి వచ్చి పసిపిల్లవాళ్ళ ఏడుస్తూ అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళిపోయి, నా పాపమునకు నిష్కృతి లేదు, నేను చేసిన పాపానికి అని ఆ గోపురం ఎక్కి దాని మించి కిందకి దూకేశాడు చచ్చిపోతానని. ఆ మార్పు రాగానే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు. అంతే, ఆయన మహాకావ్య నిర్మాత అయిపోయాడు. ఇప్పటికీ కిలిగోపురంలో చిలకై పాడుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతలో వచ్చింది ఈ మార్పు? ఎన్ని జన్మల వాసనాబలమో ఒక్క సంఘటన మార్చింది. అందరి జీవితాల్లో అందరిలో వచ్చే మార్పులకి సంఘటనలు మీకు తెలియనవసరము లేదు. కానీ శాస్త్రం అంది భస్మ, అది నీ పాపములను తీయగలదు. నీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుణ్ణి చేరకుండా భోగాల వైపుకి తిప్పేస్తున్నాయి. అధర్మబద్ధమైన భోగాల కోసం వెంపర్లాడుతున్నావు. అలా వెంపర్లాడకుండా చేయగలిగినది స్మ, భగవంతుణ్ణి నీ స్మరణలోకి తేగలిగినది. కాబట్టి దాని పేరు భస్మ. వేరొక మాట మాట్లాడలేదు. మీరు చూడండి, భస్మ ఎలా తయారవుతుంది? రెండు రకములుగా తయారవుతుంది ఏంది శాస్త్రం. ఒకటి మహాప్రళయమునందు ఏర్పడేటటువంటి భస్మ. అప్పుడు ఆ భస్మ ధరించడానికి మీరు నేను ఉండం, ఎందుకంటే లోకాలన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమైనటువంటి భస్మ. ఈ లౌకికమైన భస్మ తయారు చేసేటప్పుడు ఇప్పుడంటే శుద్ధ ముక్క యొక్క గుండెని ఇచ్చేస్తున్నారు. ఆ భావనతో అలంకారం చేసుకున్నా ఈశ్వరుడు కృప చేస్తాడేమో. కానీ యథార్థమునకు ఆవుల పేడ పట్టి జాగ్రత్తగా కాల్చి దాన్ని విభూతిగా తయారు చేస్తే అది ఎంత గట్టిగా ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా అండి? మీరు చేత్తో పట్టుకుంటే ఒక పక్షి ఈక కన్నా తేలిగ్గా ఉంటుంది. ఇంత విభూతి ఉండ ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి? శ్రీశైలంలో అమ్ముతుంటారు. ఇప్పటికీ శ్రీశైల దేవస్థానం వాళ్ళు పలకల పలకల ఉండల కింద పోసి అమ్ముతారు. తేలిగ్గా ఉంటాయి. కానీ అవి మీరు బద్దలు కొడదామంటే మన బజార్లో దొరికే రూపాయన్నర బుచ్చుకుని ఇస్తూ ఉంటారు విభూతి ఉండలని. వాటిని ఇలా అంటే పగిలిపోతాయి, అలా పగలవు. ఆ విభూతి గమ్మత్తుగా ఉంటుంది. అంత తెల్లగా ఉండదు, కొద్దిగా తెలుపు నలుపులతో ఉంటుంది. అదిగో మా దొరగారు పెట్టుకున్న విభూతి పుండ్రాల్లా ఉంటుంది. అది ఈ విభూతి ఆవు పేడని కాల్చగా వచ్చిన విభూతి. ఈ ఆవు పేడనే ఎందుకు కాల్చాలి? మీరొక్క విషయం గమనించండి. ప్రపంచమునందు మనుష్యుడు చాలా ఉత్తమమైన ప్రాణి. కానీ మనుష్యుడు విసర్జించినటువంటి మలం ప్రయత్నపూర్వకముగా దేనికి వాడబడదు. ఏవో కొన్ని జంతువులు తింటే తినవచ్చుగాక. అలాగే ఏ సృష్టిలో ఏ ప్రాణి యొక్క మలము కూడా సువాసనతో ఉండి ఉపయోగించడానికి అవకాశము కుదరదు. ఒక్క ఆవు పేడ మాత్రం సుగంధభూయిష్టమై సూక్ష్మక్రిములనన్నింటినీ సంహరించి మంగళప్రదముగా నేలను మార్చి భూతప్రేత పిశాచాదుల వంటివి అక్కడికొచ్చి కూర్చోలేని స్థితిని కల్పించి అక్కడ పూజ చేసుకోవడానికి యోగ్యతని సిద్ధింపచేయగలదు. ఒక్క ఆవు పేడకే శక్తి ఉంది. అందుకే పూర్వం పూజ చెయ్యాలి అంటే ఆవు పేడ అలికేవారు. అందుకే నేను అనుకుంటున్నాను,
ఇందులో కొంతమంది సువాసినుల్ని ఎంచుకుని రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఆవు పేడ తెప్పించి ఆ వేదిక కట్టే ప్రాంగణం అంతా వాళ్ళతో అలికిస్తాం. ఎంచేతనంటే వాళ్ళ ఆ భాగ్యానికి నోచుకోవాలి కదా, ఆ పుణ్యం ఉత్తినే పోతుందా, కోట్ల జన్మలు కాపాడేస్తుంది. కాబట్టి ఆవు పేడతో పూర్వం అలకడానికి కారణం అదే. అటువంటి ఆవు పేడని కాల్చినప్పుడు వచ్చినటువంటి భస్మ ఏది ఉన్నదో ఆ భస్మ చాలా గొప్ప భస్మ. ఆ భస్మని మనం పెట్టుకుంటాం. అలాగే యజ్ఞగుండంలో యజ్ఞం పూర్ణాహుతి అయిపోయిన తర్వాత దర్భని కాల్చి తీస్తారు, దాన్ని కూడా ధరిస్తారు. కనుక చూడండి, ఇప్పుడు ఈ భస్మ పాపములను తీయగలదు. పాపములను తీయడం అంటే ఇదిగో వస్తున్నటువంటి వాసనా బలం చేత చేస్తున్న పాపాల్ని, ఆ వాసనా బలాన్ని పోగొడుతుంది. దాన్ని ధరిస్తే అది ఏ రకంగా మిమ్మల్ని రక్షిస్తుంది మీకు తెలియదు. ఎందుకు లలాటమునందు ధరిస్తారు మీరు? మొట్టమొదట సరే 32 స్థానముల యందు ధరించమని చెప్పింది శాస్త్రం. లలాటమునందు తప్పకుండా పెట్టుకుంటారు. లలాటమునందు ఎందుకు పెట్టుకోవాలి? నాభి మీద పెట్టుకుని వదలకూడదా? తొడల మీద పెట్టుకుని వదిలిపెట్టకూడదా? కాదు. లలాటమునందు ఎందుకు పెడతారంటే మనం ఒక మాట చెప్తాం, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాస్త్రం నశక్యతే. బ్రహ్మగారు నుదుటి మీద వ్రాసినటువంటి వ్రాత పోదు అని. కానీ పోగొట్టగలిగిన శక్తి దేనికిందో తెలుసా అండి? భస్మకు ఉన్నది. ఆ భస్మని ఇలా పెట్టుకుంటే త్రిపుండ్రములు అంటారు 3 గీతల్ని. ఈ పుండ్రం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనకి పూర్వకాలంలో అసలు ఈ మాట దక్షిణ భారతదేశంలో లేదు. పరమాచార్య స్వామి ఒకసారి చెప్పారు, భజన సంప్రదాయము, భగవంతుని యొక్క నామము అందరూ కలిసి గట్టిగా చెప్పడం అన్నది ఎక్కడో తెలుసా అండి? మహారాష్ట్రలో ఉన్నటువంటి పండరీపురంలో ఉంది. వాళ్ళు పుండరీకం అని పిలుస్తారు. భక్తులందరూ కలిసి ఒకే మాట అరిచారనుకోండి, నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర అన్నారనుకోండి, అప్పుడు దాన్ని పుండరీకం అంటారు. అందరూ కలిసి ఒక నామం అరిచారు. అలాగే గోవింద గోవింద అన్నారనుకోండి, అదొక పుండరీకం. అలాగే ఏదో హరే రామి హరే రామి 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 హరే హరే అన్నారనుకోండి, అదొక పుండరీకం. ఇప్పుడు ఈ పుండరీకం అంటే ఏమిటంటే అందరూ కలిసి చెప్పుట. అందరూ కలిసి చెప్తే అందరి ఆర్తికి ఈశ్వరుడు తొందరగా పలుకుతాడు. ఇలా ఎవరు భగవంతుణ్ణి లోపల ధరించినా, మీరు వైష్ణవుల్ని చూడండి, నామం అని పెట్టుకుంటారు వాళ్ళు. అది ఊర్ధ్వపుండ్రం అంటే ఇలా పైకి పెట్టుకుంటారు. దాన్ని నామం అనడానికి ప్రధాన కారణం ఏమిటి? వాళ్ళు పెట్టుకున్న మామూలుగా ఇలా పెట్టేసుకోరు, భగవంతుని యొక్క నామములను చెప్తూ పెట్టుకుంటారు. పెట్టుకోవడం చేత అది భగవంతుని యొక్క నామముల చేత పవిత్రమై మంచి భావనలు కలగాలన్న సద్బుద్ధితో వాళ్ళు పెట్టుకుంటారు. అది ఊర్ధ్వపుండ్రం. ఇది అడ్డంగా పెట్టుకున్నటువంటి విభూతి పుండ్రం. ఆ పుండరీకం 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 కాలక్రమంలో ఏమైపోయిందంటే దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికీ పుండ్రం అయి కూర్చుంది. కూర్చుని విభూతి పుండ్రం. ఇప్పుడు 3 రేఖలుగా పెట్టుకున్న దాన్ని విభూతి పుండ్రము అని పిలుస్తారు. అయితే మీరు చూడండి, ఈ విభూతికి ఒక మారు పేరు ఉన్నది. ఏమిటా పేరు? విశేషేణ భవతీతి విభూతి. మీకు విశేషముగా ఇయ్యగలిగినది. అలా ఇయ్యబడేదాన్ని మహదైశ్వర్యం అని పిలిచిన శాస్త్రం. విభూతికి మహదైశ్వర్యం, చాలా గొప్ప ఐశ్వర్యం అని పేరు. ఎందుకని అటువంటి పేరు వచ్చింది అంటే, ఈ సృష్టి అంతా ఇలా నామరూపాలుగా ఉంది. ఇప్పుడు ఈ కనపడుతున్నటువంటి ఇదేదో కడ్డీ పచ్చగా ఉన్నది, ఈ బట్ట తెల్లగా ఉన్నది, తివాచి ఎర్రగా ఉన్నది, నా పంచ తెలుపు ఎరుపులతో ఉన్నది. మీరు గమనించండి, 3 ఉంటాయి: నామము, రూపము, రంగు. 3 ఉన్నాయి కదండి ప్రతిదానికి. మీరు ఒక పేరు పెట్టి పిలిస్తే దానికి ఒక రూపం ఉంటుంది. చీమ అన్నాను అనుకోండి, పులి గుర్తురాదు కదా. అబ్బో చీమ వస్తుందంటే లేచి పారిపోరు కదా. చీమ అంటే ఇంత చిన్నది వస్తూ ఉంటుంది, గుర్తుపడతారు. చీమ నేను పేరు చెప్పగానే, నామం చెప్పగానే రూపం గుర్తొస్తుంది. నల్ల చీమ ఎర్ర చీమ అంటారు, ఎర్ర చీమే అమ్మో కుడుతుంది రోయ్ అంటారు. కాబట్టి ఇప్పుడు ప్రతి పదార్థమునందు నామ, రూప, రంగు 3 ఉన్నాయి ప్రధానంగా, ఈ కంటిని ఆకర్షించేవి. మీరు మనస్సుతో పిలవగానే మీరు చూడండి, ఈ 3 ఎందులో పడినా పోయే అవకాశం ఉందా? నీటిలో పడిపోయింది ఒకటి, పాసిపోవచ్చు, కానీ దాని అస్తిత్వము పోకపోవచ్చు.
అగ్నిలో పడిపోయింది ఒక కర్ర. పడిపోతే కర్ర రూపంలో కాలిపోతుంది. ముందు కాలిపోయిన తర్వాత కర్రకున్న గోధుమ రంగు పోయి నల్లగా అయిపోతుంది. ఇప్పుడు అది ఇంకా కాలిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? తెల్లటి భస్మ అయిపోతుంది. ఇప్పుడు నామం ఉందా కర్ర? లేదు. రూపం ఉందా కర్ర? రూపం లేదు. కర్రకున్న రంగు ఉందా? లేదు. అందులో చీమ పడిపోయింది. నామ రూప రంగు ఏమయ్యాయి? తెలుపులోకి వెళ్ళిపోయాయి. 3. ఒక మనిషి పడిపోయాడు అగ్నిగుండంలో, ఏమైపోయాడు? అంతే, ఈ 3 పోయే భస్మే అయిపోయింది. ఏది పడిపోతున్నా ఆఖరికి ఏమైపోతుంది? అదే అయిపోతుంది, భస్మ అయిపోతుంది. భస్మం తీసుకెళ్ళి మీరు ఇంకొక అగ్నిహోత్రంలో పారేశారు, ఏమవుతుంది? అంతే, భస్మగానే ఉంటుంది. అంటే ఏది చిట్ట చివర మిగిలిపోతున్న సత్య వస్తువో ఆ సత్యమే భస్మ. ఇప్పుడు భస్మ ధారణమును చేశాడు, సత్యము గోచరిస్తుంది. ఇది లలాటమునందు ధరించడానికి కారణం. ఏది సత్య వస్తువో సత్యం శివం సుందరం. ఆ సత్యము శివము, ఆ శివము సుందరము, అది పరమాత్మ. బుద్ధి దాని వైపుకి వెడుతుంది. ఇప్పటి వరకు లౌకికంగా ఉన్నది అటువైపుకి వెడుతుంది. వెడితే లోపల దాన్ని పట్టుకోవడానికి ఉపాసన ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు దేని కొరకు అంటే ఇది భస్మ అగ్ని చేత తప్తమైనది. మీరు రెండో విషయాన్ని ఆలోచించండి. శ్రీకరంచ పవిత్రంచ అంటున్నారు మీరు. పవిత్రం ఎలా అయినది అంటే సమస్త దోషములు పోతే కదండి పవిత్రం అంటాం. ఏదైనా దోషం ఉందనుకోండి, ఆ దోషం పోతే పవిత్రం అంటాం. నాకేదో కడుపులో బావులేదు, శుద్ధమైన నీళ్లు తాగాలి అనుకున్నాను. ఏ నీళ్లు తాగుతాను? నీళ్లు బాగా కాచి చల్లార్చుకుని తాగుతాను. నీటిని కాచేయగానే శుద్ధమైపోయాయి అంతే. అగ్ని సంపర్కం తగిలితే అది శుద్ధమైపోయింది. బంగారమును తీసుకెళ్లి అగ్నిలో వేశారు, శుద్ధమైపోయింది. మీకు ఏదైనా వస్తువు అగ్నికి తగిలింది అనుకోండి, శుద్ధమైపోతుంది. ఒక గడుసరికి ఒక మాట రాశాడు, అసలు లంకాదహనం హనుమెందుకు చేశారో తెలుసా మీకు అన్నాడు ఆయన. ఆయన ఆరాధ్య దైవమైన రామచంద్రమూర్తి వస్తున్నారు కనుక ఇంతమంది పాపులు తిరిగిన లంక ఆయన కాలు పెట్టడానికి యోగ్యంగా ముందు అగ్నితో ఒకసారి తప్తం చేసి శుద్ధి చేశాడు ఆయన అన్నారు. కాబట్టి అగ్ని శుద్ధి కార్యము, అగ్ని చేత శుద్ధి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అగ్ని సంపర్కము కలిగినది విభూతి కదండి. విభూతి ఎందే ఉంది, అగ్ని సంపర్కం ఉంది, అగ్ని చేత కాలిపోయి ఉండిపోయింది అది. ఇప్పుడు దాన్ని మీరు ధరిస్తే మీ ఎందేది ప్రకాశిస్తుంది? జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది. ప్రకాశించడానికి యోగ్యముగా మీరు మీ ఉపాధిని సిద్ధం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఋతుమంతమును చేస్తున్నారు. సత్యం తెలుసుకోవడానికి మీరు దీన్ని వాడుతున్నారు. ఈ లోకాలన్నీ లయమైపోతే ఏముంది? భస్మ ఉంది. లోకాలన్నీ సృష్టి చేసేటప్పుడు మొదట ఏముంది? ఈశ్వరుడి దగ్గర భస్మ ఉంది. అంతే కదండి. నిన్న రాత్రి నేను నా జేబులో చూసుకుని పడుకునేటప్పటికీ 100 రూపాయలు ఉంది. పొద్దున్న లేచి చూసినప్పటికి ఎంత ఉంటుంది? వడ్డీ ఏముండదు, 100 రూపాయలే ఉంటుంది. క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్. కాబట్టి నిన్న ఈశ్వరుడు లోకాలను లయం చేస్తే నిన్న లోకం లయం అయిపోయేటప్పటికి ఏముంది? భస్మ ఉంది. సృష్టి మొదలెడదాం అనుకున్నాడు, ఏముంది? భస్మ ఉంది. సృష్టి ఎందులోంచి ప్రారంభం అవ్వాలి? ఇప్పుడు భస్మలోంచే ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు భస్మ యొక్క అణువుల యందు ఏమి ఉన్నది? సమస్త సృష్టికి సంబంధించినటువంటి తేజస్సు నిక్షిప్తమై ఉన్నది. అది ఈశ్వర సంకల్పము చేత పునఃసృష్టి అవుతుంది. అందుకే మీరు తమిళనాట ఏ దేవాలయానికి వెళ్ళినా చేతిలో విభూతి వేస్తారు. విభూతి వేయడం వెనకాతల ప్రధాన కారణం ఇదే. పరమైశ్వర్యం అంతా దాంట్లోంచే వస్తోంది. మొదట ఏమొస్తాయి? పృథివాపస్తేజో వాయురాకాశాలు వస్తాయి. అందుకే మీరేమంటారు? అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వగుంభమా యదుగుంభస్మ, మనోవంగ్మన చక్షు మనోవంగ్మన ఇత్యేగాది చక్షుగంసి కరణాని భస్మాని అంటున్నారు. అగ్నిరితి భస్మ, అగ్ని భస్మ, వాయురితి భస్మ, వాయువు భస్మ, స్థలమితి భస్మ, పృథివీ భస్మ, వ్యోమేతి భస్మ, ఆకాశం భస్మ, జలమితి భస్మ, నీరు భస్మ, అన్ని భస్మే. ఎలా? మీరు జీవయాత్రను చూడండి ఒక్కసారి. జీవయాత్ర యందు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పోని మంచి మాటలు చెప్తూ నరకం ఎందుకు చెప్పాలి? ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నాడు, అయిపోయింది, పుణ్యం కిందకు తోహించారు. ఇప్పుడు తనకి మళ్ళీ పాపపుణ్యములు చేయడానికి ఒక ఉపాధి కావాలి, మనుష్య శరీరంలోకి రావాలి. ఈశ్వరుడు మనుష్య శరీరం ఇద్దాం అనుకుంటున్నాడు. రావడానికి ఎన్నిటిని మారుతాడో తెలుసా అండి? ముందు ఆయన లోపల
సూక్ష్మమైనటువంటి శరీరాన్ని పొందుతాడు. అగ్నితప్తమై స్థూలదేహం పోయింది, సూక్ష్మదేహంతో ఉన్నాడు. అగ్నిరితి భస్మ, ఐశ్వర్యం, ఈ లోపల ఉన్న ఐశ్వర్యం ముందు అగ్ని అయింది. వాయురితి భస్మ, ఆ తర్వాత గాలిలోకి ప్రవేశించాడు. జలమితి భస్మ, మేఘమండలంలో ఉన్న జలబిందువులోకి వెడతాడు. స్థలమితి భస్మ, ఒక భూమి మీద ఒక చోటున పడతాడు. వ్యోమేతి భస్మ, దాని యందు అంకురమై ప్రకాశిస్తాడు. ప్రకాశించి అందులోంచి పైకొస్తాడు. అందులో ఒక కాయో పండో అవుతాడు. అది ఒక పురుషుడు తింటాడు. ఆ పురుషుడు యొక్క సమస్త దేహమండలమునందు నిండిపోయిన తేజస్సు అవుతాడు. అందుకే మళ్ళీ ఒక పురుషుడుగా పుట్టాలంటే ఒక పురుషుని యొక్క హృదయస్థానము నుంచి తేజస్సు కదిలితే కొడుకుగా పుడతాడు. అందుకే ఆత్మా వైపుత్రనామాసి. కాబట్టి ఇప్పుడు సృష్టి అంతా ఎలా జరుగుతోంది? అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, స్థలమితి భస్మ, జలమితి భస్మ, వ్యోమేతి భస్మ, అంతా భస్మరూపంగానే జరుగుతోంది. కాబట్టి పంచభూతాలు, సమస్త సృష్టి, సమస్త ఐశ్వర్యము ఎందులో ఉన్నాయి? ఇందులోనే ఉన్నాయి. దీనిని నేను ధరించుచున్నాను అంటే ఏమంటే ఇది ధరిస్తే అమెరికా అధ్యక్షుడు అయిపోతాడా? అయిపోక్కర్లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ పదవి అది కాదు. ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అనుభవైక వేద్యము కాకుండా బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నాయి, అది మీకు భయహేతువు. ఎప్పుడెవడికి తెలిసి ఏం చేస్తాడో అని భయం. ఇంట్లో ₹1000 కట్టలో 3 ఉన్నాయి, భయం కాదు. ఆయనకి ఏమీ ఉండక్కర్లేదు. ఆయన అవసరం వచ్చింది, తీర్థయాత్రకు 10,000 కట్టాలి. ఆయన వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని కనకధారా స్తోత్రం చేశాడు. కనకధారా స్తోత్రం చేసి అమ్మా నాకు కృప చెయ్యి అన్నాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది. ఏదో రూపంలో ఆయనకు ఆ 10,000 సమకూరుతుంది. ఆయన యాత్ర కట్టుకున్నాడు. ఇప్పుడు మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీకు కావలసినంత మీ ప్రమేయం లేకుండా అమరిపోతుంటుంది. అందుకే చూడండి, మన వాళ్ళు మాట అంటారు, పుట్టగాని చేతిని చూసి పెద్ద చెయ్యున్నవాడు అనుకోండి, అరిచేయి చాలా పెద్దది ఉంటే వీడున్న చోట అన్నవస్త్రాలకి లోటు ఉండదంటారు. అంటే ఇంకింతకన్నా మీకేం కావాలండి? అన్నానికి లోట్లేదు, తనకి లోట్లేదు, తన వాళ్ళకి లోట్లేదు, వస్త్రానికి లోట్లేదు, ఉండడానికి ఇల్లు ఉంటుంది. కాబట్టి ఇంకా మీకేమిటి కావాలి? మీకేం కావాలో ఎప్పుడేం కావాలో అది ఈశ్వరుడు ఇస్తుంటాడు. ఎందుకు ఇస్తుంటాడు? ఆ భక్తి ఏర్పడుతోంది కాబట్టి, దానికి కారణమైన భస్మ ధరించి ఉన్నాడు కనుక. కాబట్టి విశేషేణ భవతీతి ఇది విభూతి. ఇలా ఇచ్చే ఐశ్వర్యం ఎన్ని రకాలుగా ఉంటుంది అని అడిగారు శాస్త్రంలో. అడిగితే శాస్త్రం అంది, ఎన్నని నీకు చెప్పం? అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ, ఈ అష్టసిద్ధులు భస్మధారణ వల్ల వస్తున్నాయి. చాలా నీకని అడిగింది. ఈ అష్టసిద్ధులు వస్తే మీరు భస్మధారణ దాని కొరకా చేస్తారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక ఆయన తెల్లవారుజామున మంచి పువ్వులు, మల్లెపూలు, జాజి పూలు అన్ని పాదులకు కోసుకుని మడిబట్ట కట్టుకుని పూజకి ఎడదామని పువ్వులన్నీ పూలబుట్టలో వేసుకుని పట్టుకున్నాడు. ఇంకా వెడదామని మంచి సువాసనలు వస్తున్నాయి పూలబుట్టలోంచి. ఎంత బాగుందో అని ఇలా వాసన చూడకూడదు కనుక దాన్ని టేబుల్ మీద పెట్టి తన కుర్చీలో కూర్చున్నాడు దగ్గరగా. వాసన చూస్తున్నారా అంటే మళ్ళీ ఇలా పువ్వు ముక్కు దగ్గర పెట్టుకుంటే తప్పు. పువ్వులోంచి వాసన వస్తోంది, తను పీలుస్తున్నాడు. చాలా బాగుంది వాసన అని అలా కూర్చున్నాడు. 9 అయింది, పూజ భ్రష్టమైంది. ఈ పువ్వులు దేనికి కోసావు? పూజకు కోసావు. నువ్వేం చేస్తున్నావు? వాటి వాసన కోసం ఆగిపోయావు. ఇప్పుడు ఈ వాసన ప్రధాన ప్రయోజనమా, పువ్వులు ఈశ్వర పూజకి వినియోగించడం ప్రధాన ప్రయోజనమా? ఈశ్వర పూజ ప్రధాన ప్రయోజనం. దాన్ని మరిచిపోయి అనుషంగిక ప్రయోజనం పట్టుకున్నవాడు ఎటువంటి వాడో, సిద్ధులు పట్టుకొని భగవంతుడిని వదులుకుంటున్నవాడు అంత అప్రయోజకుడు. కాబట్టి పెద్దల దగ్గర సిద్ధులున్నా ప్రదర్శించవచ్చా? శాస్త్రం నిషేధించింది, ప్రదర్శించరాదు. ఎప్పుడో ఎంతో అవసరమైతే తప్ప సిద్ధులను ఉపయోగించరు. కనుక పరమైశ్వర్యం నీకు విభూతి రూపంలో వస్తూనే ఉంది. మహాభస్మ మహాదేవో మహామాయావభాసక. దాన్ని ఎవరు పెట్టుకుంటున్నారో భస్మని, వారికి ఈశ్వరానుగ్రహము చేత మాయ విడిపోతున్నది. మాయ అంటే ఏమిటండి? 2 కనపడుతుండడం. ఇందాక చెప్పాను కదా, కంటితో చూడడం, ఈ వేలుతో ఇలా చెప్తుండడం, లోపల 2 ఉన్నాయి అనుకుంటూ ఉండడం. జ్ఞానంలోకి వెళ్ళాడు అనుకోండి, 2 ఏమిట్రా, ఉన్నదంతా ఒకటే, అందులో పంచభూతాలు, ఇందులో పంచభూతాలు. శంకరాచార్యులు వారికి అంతటి వారికి వచ్చిందండి ఈ పరీక్ష. కాశీపట్టణంలో గంగలో స్నానం చేసి వెడుతుంటే
ఎవరో ఒక మహానుభావుడు కుక్కలు పెట్టుకుని వచ్చేస్తున్నాడు, సురాపానం చేసి కళ్ళుకుంట పట్టుకుని. శిష్యులు అన్నారు, పక్కకి తప్పుకో, వచ్చి నిన్ను చూడకూడదు, గురువు గారు వస్తున్నారు, శంకరాచార్యులు వారు అన్నారు. ఆయన అన్నాడు శంకరాచార్యులు వారిని చూసి, నన్ను తప్పుకోమంటావా, నాలో ఆత్మని తప్పుకోమంటావా అన్నారు. శంకరాచార్యులు వారు కాబట్టి గుర్తుపట్టి ప్రణిపాతం చేసి బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేశారు మనీషా పంచకమని. కాబట్టి ఈ జ్ఞానము రావాలి. అంతటా ఉన్నది ఒక్క వస్తువే అన్నది బాగా రూఢము కావాలి. కామక్రోధములు గెలవబడాలి అంటే దానికి ప్రథమ సోపానము మీరు తప్పక భస్మధారణ చేయుటయే. భస్మమును ధరించుట చేత మీకు అటువంటి అనుగ్రహము ఈశ్వరుడి చేత కలుగుతుంది. అయితే మీకు నేను ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తాను. దీన్ని పట్టుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి లలాటమునందు విభూతి పెట్టుకుని, కంఠమునందు విభూతి పెట్టుకుని, ఇంత బొట్టు పెట్టుకుని, ఈ చేతుల మీద అక్కడ విభూతి పెట్టుకుని ఉన్నాడు. మీరు వెంటనే ఏమంటారు ఆయన్ని చూడగానే? ఓ తెల్లవారకట్ట మీరు లేచేటప్పటికీ ఒక ముసాలాయన అన్ని విభూతి రేఖలు పెట్టుకుని వచ్చి గుమ్మం ముందు నించుని, అమ్మా కోటేశ్వరారే ఫ్లాట్లో ఉంటారమ్మా ఇక్కడ అని అడిగారు. అడిగితే వాడు అక్కడక్కడ ఉంటాడండి అంటారా? మీ వెంటనే మీ మనస్సులో ఆయన్ని చూడగానే ఏ భావన వస్తుంది? ఏమొస్తుందండి? అయ్యో బాబోయ్, అచ్చు పరమశివుల్లో ఉన్నాడండి. పొద్దున్నే చూసేటప్పటికి తెల్లగా మనిషి, ఆ విభూతి రేఖలు, ఆ శంకరుడు జ్ఞాపకానికి వచ్చాడండి ఆయన్ని చూడగానే అంటాం కదండి. విభూతి ధారణ చూసేటప్పటికి శంకరుడు జ్ఞాపకానికి వస్తాడు మనకి. మీకు ఒక మనిషిని చూడగానే ఈశ్వర చిహ్నము చేత ఈశ్వరాంశ ప్రకాశిస్తోంది కదా. మీరు బాగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మీరు పట్టుకోగలిగితే మీరు జీవితంలో ఒక ధన్యతని పొందుతున్నట్టు. అన్నిటికన్నా చాలా ప్రధానమేది జీవితంలో? శాంతము చాలా అవసరం. మీరు అందుకే వైదిక ధర్మమునందు మీరు ఏ పూజ చెయ్యండి ఏమంటారంటే ఓం శాంతి 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 అంటారు. ఆ శాంతిని కోరుకుంటారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఎంత పెద్ద పదవిలో ఉన్నవాడైనా ఏం కోరుకుంటాడంటే శాంతినే కోరుకుంటాడు. ఎంత చిన్న ప్రాణైనా ఏం కోరుకుంటుందంటే శాంతినే కోరుకుంటుంది తప్ప అలజడితో ఉందాం, ఆందోళనతో ఉందాం, నిద్ర పట్టకుండా ఉందాం అని ఎవరైనా అనుకుంటారండి? ఎవ్వరూ అనుకోరు. ఇంత ఐశ్వర్యం నాకెందుకండి అనేవాడు ఉండొచ్చు, ఇవన్నీ ఎందుకండి అనేవాడు ఉండొచ్చు, నిరాడంబరంగా బతికేవాడు ఉండొచ్చు, ఐశ్వర్యంలో ఉండేవాడు ఉండొచ్చు. కానీ ఆ పై స్థాయి నుంచి ఈ కింద స్థాయి వరకు ఒకటే ఉంటుంది. ఏమిటి? శాంతిని కోరడమే ఉంటుంది. అందరూ శాంతిని అడుగుతారు, నాకు శాంతిగా ఉండాలనుంది అంటారు. ఈ శాంతి నవరసముల యందు శాంతము అని చెప్పబడింది. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదాళ నయన అన్నారు త్యాగరాజస్వామి. ఈ శాంతము మీకు చాలా అవసరము జీవితమునందు. మీరు ఉద్రేకపడుతూ ఆందోళన పడుతూ ఉద్ధతితో ఉండరాదు. కొంతమందిని మీరు చూడండి, ఎప్పుడు బిజీగా ఉన్నట్టుగా ఉండడం కొంతమంది ఇష్టపడతారు. ఏమీ ఉండదు, వడ్ల గింజలో బియ్యపు గింజ. కానీ మీరు ఆయన్ని పలకరించారనుకోండి, ఆయన ఎప్పుడు ఏది ప్రతిపాదన చేస్తారంటే నేను చాలా బిజీ అండి అంటాడు. ఏమిటి బిజీ? నిజంగా ఆయన ఏం చేస్తాడో తెలుసా అంటే పడుకుంటాడు ఇంటికి వెళ్ళి, అంతే. వాడు పలకరించేవాడు ఉండడం. అలా నిజంగా ఎవరు ఇంటికి వచ్చేరు ఆయనకి, అలా ఆయన ఏమి ఇబ్బంది పెట్టేసేవాళ్ళు ఉండరు. ఆయనకు అంత బిజీగా ఉండవలసిన అవసరం ఏం లేదు ఆయనకి. కానీ ఈ ప్రిటెన్స్ యాజ్ దో హీఈస్ బిజీ, ఇది ఒక తప్పు లక్షణం. ఏమిటంటే చాలామందికి ఇవాళ ఏమనుకుంటారంటే, ఎవరైనా కొంచెం హాయిగా ప్రశాంతంగా ఏదో ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి కాసేపు చక్కగా హాయిగా ఏదో శివ పంచాక్షరియో ఏదో చేసుకుని కాసేపు లేకపోతే సంధ్యావందనం చేసుకుని సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అనుకుంటూ ఉన్నారనుకోండి, ఉంటే ఆయనకి ఏం పెద్ద వర్క్ అది ఏమి ఉండదులా ఉందండి, హాయిగా ఇంటికి వచ్చి కూర్చుని అలా ఉంటాడు. మాదంతా బిజీ లైఫ్ అండి. అసలు అంత ఖాళీ ఎక్కడ ఉంటుందంటే మాకు ఏడు వీడి బుర్రకాయ బిజీ. వీధిలో కుక్క తిరుగుతూ ఉంటుంది, వీడు తిరుగుతుంటాడు అంతే, అలా తిరుగుతుంటాడు అంతే. దానికి ఏం ప్రయోజకత్వం ఏమి ఉండదు. వాడిని పాడు చేయ వీడిని పాడు చేయ, ఎవడో దొరుకుతాడు తేరగా, వాడి ఇంటికి వెళ్ళిపోయి వాడిని ఎత్తికి కూర్చుంటుండడం తప్ప అవసరమై. అందుకే శాస్త్రంలో చాలా తప్పు పనుల్లో పని ఏమిటో తెలుసా అండి? ఎదురింటి గడియ కొట్టుట. అంటే నువ్వు ఎందుకు కొట్టాలి అవసరం లేకుండా?
అసలు ఆ పని చేయకూడదు. గడి కొట్టడం ఏమిటి నువ్వు వస్తున్నావు వాళ్ళకి తెలిసి ఉండాలంటే ఇవాళ ఈయన వస్తారు, ఏదో పని ఉందన్నమాట. కాబట్టి వారు ఇవాళ వస్తారని వాళ్ళు తలుపులు తెరిచి నీ కొరకు ఉండాలి. నువ్వు వెళ్ళి గడియలు కొడుతున్నావు అంటే వాళ్ళు నువ్వు వస్తామని అసలు నీ గురించి చూడటం లేదంటే వాడిని పాడు చేయడానికి నువ్వు వెళ్ళావు, వాడు ఏదో పనిలో ఉన్నాడు నువ్వు వెళ్ళావంటే ఎప్పుడో తప్ప అలా వెళ్ళకూడదు. కాలింగ్ బెల్ అయినా అంతే ధర్మశాస్త్రం కదండి. కాబట్టి ఏదో తలుపేసి ఉండి వస్తానన్నప్పుడు కొడితే తప్పు లేదనుకోండి, అది ఎగ్జామ్షన్. అలాగని నేను నిజంగా ఎవరినైనా రమ్మన్న వాళ్ళు ఇలా అన్నాడు కదా అంటే వెళ్ళిపోకండి, రమ్మన్న వాళ్ళైతే. కాబట్టి ఈ బిజీ అన్న మాట ఒక తప్పు మాట. మీకు నేను మాట చెప్పనండి, ఈ కృతకమైనటువంటి బిజీకి అలవాటు పడితే ఏమవుతుందంటే అందులోంచి బి వస్తుంది. బి అంటే తేనెటీగ. తేనెటీగ బిజీ ఒకటే. ఏమిటి దాని పని? అన్ని పువ్వుల మీద వాడడం, తేనె తాగడం. ఈయన పని కూడా అంతే. ఎప్పుడు ఏం తెద్దామని చూస్తుంటాడు. అక్కడికెళ్ళా ఇక్కడికెళ్ళా ఇక్కడికెళ్ళా అక్కడికెళ్ళా. అపరిగ్రహము అని ఒక మాట ఉంది. నీకు కావలసిన దానికన్నా అనవసరమైన దానికి వెంపర్లాడకు. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు కావలసినంత ధనాన్ని మీరు ఖర్చు పెట్టుకోకపోతే మీరు స్వయం ద్రోహులు, మీకు మీరు ద్రోహం చేసుకున్నవారు. మీకు కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన వాడు భవిష్యత్ తరాలకు ద్రోహము చేసినవాడు. వాడికి ఉండవలసిన రూపాయి మీరు తినేశారు. ఈ రెండిటికి మధ్యలో సమతౌల్యం పాటించాలి. ఏదైనా సరే, అడుగు తీసి అడుగేసినా సరే, ఓ మాట మాట్లాడినా సరే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ బి ఆ తేనెటీగ ఏం చేస్తుంది? అన్ని పువ్వుల దగ్గరికి వెడుతుంది, తేనెట్టుకొస్తుంది. చక్కగా మైనంతో పెద్ద పట్టు కడుతుంది. ఆ పట్టు కట్టి అందులో పెడుతుంది. అందులో పెట్టి ఆ గదులన్నీ మోస్తుంది. ఇదంతా ఏంటి? ఓ తిరుగుతుండడం, అక్కర్లేని పని చేస్తున్నాం. తేనె పట్టు తేనెటీగా ఉన్నాయనుకోండి, 4 పువ్వులు కోసుకుందామని వెడదామనుకున్న వాడికి కూడా భయమే. దీనివల్ల ఇది మీద పడుతుందో కరుస్తుందో ఏమిటో అని. ఆ తేనెటీగ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, పురాణ ప్రవచనములకు సెల్ ఫోన్ జేబులో పెట్టుకొచ్చి అస్తమానం మోగుతున్న కట్టాలన్న ఇంగిత జ్ఞానం లేని వాళ్లే ఉంటుంది. కాబట్టి అది ఎందుకు, అది ఇంకోని పాడు చేయడానికి పనికొస్తుంది. తేనెటీగ కూడా అందుకే పనికొస్తుంది. ఈ పట్టుకెళ్ళిన తేనెంతా ఏం చేసింది? పట్టులో పెట్టింది. పట్టంతా మూసింది. ఈ బిజీ అంతా దేనికి పనికొచ్చింది? కింద ఎవడో వచ్చి పొగట్టాడు, ఇవన్నీ పారిపోయి వాడు ఆ పట్టు పిండుకుని తేనె తాగేశాడు తప్ప, తాను తెచ్చి దాచినటువంటి మైనపు గదులలో ఉన్న తేనెని తాను తాగలేని తేనెటీగ యొక్క జీవితం ఎటువంటిదో, సమయమును ఈశ్వరార్చనకు ఉపయోగించాలన్న ఇంగితమును మరచి కేవలం అర్థము కోసమే ప్రవర్తించిన వాడి జీవితము కూడా అంతే. అర్థము కావచ్చు, కామము కావచ్చు, ధర్మబద్ధము కావాలి, రెండు కాకపోతే వాడు పాడైపోతాడు. కాబట్టి ఇప్పుడు మీకు ఏది కావాలన్నిటికన్నా ప్రధానం శాంతము. ముందసలు మీరు ఏ పని చేస్తున్నా మీరు చక్కగా శాంతంగా కూర్చోడానికి మీరు అలవాటు చేసుకోవాలి. అందుకే బ్రాహ్మీ ముహూర్తాన్ని పూజ ఎంచుకుంది. ఇంకొక పనికి కుదరదు. ఆ టైంని బార్ చేసి పెట్టేసింది అంతే. మీరు చక్కగా పుస్తకం చదువుకోవాలి. నా చిన్నతనంలో, ఇప్పుడు అనడానికి నాకు సాహసం చాలదు, మా చిన్నతనంలో రాత్రి 9 దాటిన తర్వాత చదివితే ఒప్పుకునేవారు కాదు. అలా చదవడానికి వీలు లేదని పడుకోబెట్టేసేవారు. 3 అలారం కొట్టేటప్పటికి చక్కగా రాత్రి 7 అయ్యేటప్పటికో 6 అయ్యేటప్పటికో అన్నం పెట్టేసేవారు. 3 అయ్యేటప్పటికి అరిగిపోయేది. చక్కగా లేచి కూర్చుని మలయమారుతం వీస్తూ ఉంటుందిరా, చాపేసు కూర్చుని కుర్చీల్లో కూర్చుని చదవకండి. రేపొద్దున్న నువ్వు పెద్దవాడి అయిన తర్వాత కాసేపు బాసం పెట్టేసుకుని కూర్చోవాలంటే కాళ్ళు వంగవు, వెన్నుపాన్ నిలబడదు, శరీరాన్ని వహించే శక్తి శరీరానికి ఉండదు. చాపేసుకుని కావలసిన పుస్తకాలు ఏవి చదువుతావో ముందే ఎంచుకుని తెచ్చి పక్కన పెట్టుకుని ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం చదువుకుని అన్ని పుస్తకాలు మళ్ళీ తీసి గూట్లో పెట్టుకుని చాప చుట్టి ఒక మూల పెట్టి నీ పని మీద వెళ్ళిపో. అలాగే ఉండాలంతే. చాప వదిలేయడం, పుస్తకాలు వదిలేయడం కుదరదనేవారు. బహుశా చిన్నతనంలో అలా కూర్చోపెట్టారు కాబట్టి ఇవాళ ఒక 2 గంటలు ప్రసంగం చెయ్యాలంటే ఈ శరీరం ఇలా కూర్చుంటోంది. లేకపోతే ఇది కూర్చుంటుందా? ఇది కూడా కుర్చీలకు అలవాటు పడిపోయి ఉంటే కూర్చోలే, కుర్చీ వేయండి మాట్లాడతానన్నారు. కాబట్టి శాంతము, మనస్సు ఉద్రేకము చెందనటువంటి స్థితి కావాలి. ఈ మనస్సు ఉద్రేకము చెందకుండా ఉండేటటువంటి స్థితి అయినటువంటి శాంతమును పొందాలంటే మీకు దేని మీదకి వెళ్ళిపోవాలో తెలుసా అండి? మీ కష్టాన్ని, మీ సుఖాన్ని చూసేవాడొకడు ఉన్నాడు అన్న నమ్మకం మీకు ఉండాలి కదండి. మీరు చూడండి, బజారు చాలా హడావిడిగా ఉంటుంది.
ట్రైన్ టైం అయిపోతూ ఉంటుంది, బస్సు టైం అయిపోతూ ఉంటుంది. లేకపోతే వీళ్ళు కారు దిగేటప్పటికి ట్రైన్ ఈజ్ అబౌట్ టు లీవ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని అనౌన్స్మెంట్ అవుతుంటుంది. తండ్రి ఒరే రా రా కొడుకు చెయ్యట్టుకు లాక్కెళ్ళిపోతుంటాడు. నాన్న బిస్కెట్ల ప్యాకెట్ కొను అంటాడు కొడుకు. ఎందుకంటాడు? వాడికి ఏం బెంగలేదు, ఆ ట్రైన్ ఎక్కించడం వాళ్ళ నాన్న పూచి. అయితే నువ్వు కొనుక్కుని ఏడని వదిలేసి వెళ్తాడు తండ్రి. చచ్చినట్టు ఎత్తుకుని పట్టుకెళ్ళాలి వీడిని హఠం చేస్తేను. అందుకని ఒక యోగక్షేమాలు చూసేవాడు ఉన్నాడు అనుకోండి, వీడు ఎంత హాయిగానైనా కూర్చుంటాడు. పసితనం అదే. ఇక్కడ భస్మధారణ చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? రోజు భస్మ పెట్టుకోవడం అలవాటైపోతే ఇక్కడ నా స్వామి శంకరుడు ఉన్నాడు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, నాకు కావలసినదేదో నిర్ణయించి నన్ను అనుగ్రహించడానికి ఈశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ పెట్టుకున్నారు. నన్ను మాయ కమ్మకుండా, నేను అడిగినవన్నీ ఇవ్వకపోతే మళ్ళీ శంకరుణ్ణి తిట్టకుండా, అమ్మవారు రే నీకు అవసరమైంది ఇవ్వడం ఆయనకు వచ్చురా అని చెప్పడానికి బొట్టు రూపంలో ఆజ్ఞాచక్రం మీద ఆవిడుంది. నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, నా బుద్ధి యందు ఉన్నారు. ఇంకా నేను దేనికి భయపడాలి, దేనికి ఉద్రేకపడాలి? ఎవడో ఉద్రేకపడ్డాడు, అది వాడి కర్మ. నేను ప్రశాంతంగా ఉంటాను, నన్ను చూడ్డానికి నా స్వామి ఉన్నారు, మా అమ్మ ఉన్నది. ఇప్పుడు మీరు దేనిలోకి వెడుతున్నారు బాగా గమనించండి. మీరు శాంతములోకి వెళ్ళడం ప్రారంభమైంది. భస్మతో పాటుగా భావనానుసంధానము జరిగితే మీకు పరమ శాంతమైనటువంటి రూపము ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి మొదట్లోకి రండి. మీ మనస్సు తెల్లవారకట్ట పాల ప్యాకెట్ కోసం అని చెప్పి గేటు దగ్గరికి రాగానే అన్ని విభూతి పుండ్రాలు పెట్టుకున్న వ్యక్తి కనపడగానే మనస్సు ఒక్కసారి ఆనందంలో మగ్నమై, పొద్దున్నే చక్కగా అన్ని విభూతి పుండ్రాలతోటి శంకరుల్లా కనపడ్డాడు ఎవరో ఆయన అని మీరు ఆనందపడిపోయారా లేదా? ఎ గుడ్ స్టార్ట్ ఆఫ్ ద డే కదండి. రోజు చక్కగా ప్రారంభమైంది. అలాగే మీరు ఒక రోజున గుమ్మం కిందకి దిగారు. ఒక పండు ముత్తైదువ 80 ఏళ్ళ ఆవిడ ఇంత పసుపు రాసుకుని, ఇంత బొట్టెట్టుకుని, తెల్లటి కొప్పు నిండా పువ్వులు ఎట్టుకుని, చేతుల నిండా పసుపుతోటి, పాదాలకు పసుపు పారాణితోటి అలా వెడుతూ ఆవిడ ఒక్కసారి గుమ్మం దగ్గర ఆగి, బాబు ఇక్కడ ఫలానా వారి ఇల్లు ఎక్కడ నాయనా అని అడిగింది. మీకు ఆవిడ్ని చూడగానే ఏ భావన వస్తుంది? ఇవాళ ఈవిడ్ని చూస్తుంటే పార్వతీదేవిని చూసినట్టుంది అని మీరు దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు ఇలా వెళ్ళండి, నేను రానా అమ్మ చూపించినా, ఇక్కడ ఇలా కుడిపక్కకి తిరిగితే 3వ ఇల్లమ్మా, మీరు వారికి బంధువులు అవుతారా తల్లి అని ఒకసారి అడిగి, అమ్మ మిమ్మల్ని చూస్తే పార్వతీదేవిలా ఉన్నారు, ఒక్కసారి నమస్కారం చేసుకుంటానమ్మా అంటారు కదండి. ఇలా మీరు ఎందుకన్నారు చెప్పండి? ఎందుకన్నారా వెండి? ఆవిడ రాసుకున్న పసుపు, ఆవిడ పెట్టుకున్న కుంకం. అందుకే ఈ జాతి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎంత కోటీశ్వర్లు అవనివ్వండి, ఒక ఇంటికి వస్తే ఒక ఆడపిల్లకి పెట్టి పంపించేది నుదుటిన బొట్టు పెట్టి పంపిస్తారు. అలా పెట్టి పంపకపోతే అది కుసంస్కారం. పిలిచినప్పుడు బొట్టు పెట్టి పిలవకపోయినా అంతే దోషం. అంతే, ఆ కుంకానికి లొంగిపోయిందంతే మన సంప్రదాయం అంతా. అంత మంగళద్రవ్యం అది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక ఆయన అలా విభూతి పుండ్రములను పెట్టుకుని ఉంటే మీకు ఆయనలో ఎవరు కనబడ్డాడు? శంకరుడు కనబడ్డాడు. ఒక ఆవిడ పసుపు రాసుకుంటే ఎవరు కనబడ్డారు? పార్వతీదేవి కనపడింది. ఇప్పుడు మీరు ఆ భావనతో ఉన్నంతసేపు మీ మనస్సు ఏమైంది? శాంతమైపోయింది. ఈ శాంతమునందు మీరుంటే అవతల వాళ్ళు ఉద్ధతితో ప్రవర్తించారనుకోండి, ఏ కారణం చేతనో ప్రవర్తించిన మీకు వాళ్ళలో పార్వతీదేవే కనపడుతోంది, మీరు నవ్వుతూనే ఉంటారు, మీరు ఏమనలేరు. ఏమిటినైనా పొద్దునేదో పార్వతీదేవిని పట్టించుకున్నావు, పిచ్చాడి ఊరికే దండాలు ఇవినే ఆవిడ అన్నా కూడా అమ్మో అమ్మవారు నన్ను మాయ చేస్తోంది అంటారు, కానీ ఇలా అంటుంది ఏమిటి ఈవిడ అనుకోరు కదండి. ఇలా దర్శనమే మిమ్మల్ని ఏ స్థాయికి ఎత్తేస్తుందో చూపించింది పెరియ పురాణంలో ఒక నాయనార్ జీవితం. జాగ్రత్తగా మీరు అవధరించండి. ఏనాదినాథ నాయనార్ అని చెప్పి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన గొప్ప కత్తి యుద్ధం చేసేవాడు. ఆయన దగ్గర కత్తి యుద్ధం రాజులు కూడా నేర్చుకున్నారు. ఆయన కత్తి యుద్ధం నేర్పడం ఒక్కటే ఆయన వృత్తి. నేర్పి వచ్చిన ద్రవ్యంతో ఆయన అందరికీ భోజనాలు పెడుతుండేవాడు. ఇలాంటి ఏనాదినాథ నాయనార్ ఎప్పుడూ విభూతి పుండ్రములను పెట్టుకుని ఒళ్ళంతా విభూతి రాసుకుని ఉండేవాడు. ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు విని అతిశూరుడు అనబడేటటువంటి వేరొక ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఒకరోజు ఈయన శివపూజ చేసుకుంటుంటే ఇంటి ముందు నిలబడి, నువ్వు బయటికి రారా, నువ్వో నేనో తేలిపోవాలన్నాడు అనుచరులతో వచ్చి. ఈయన దగ్గర కత్తి యుద్ధం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. 2 వర్గాల వాళ్ళు కలియబడ్డారు. ఈయన ఏనాదినాథ నాయనార్ కత్తి పట్టుకుంటే ఎదురుగుండా ఎవరు నిలబడలేరు, అందరినీ దురుమాడుతున్నాడు, అందరి తలకాయలు తెగిపోతున్నాయి. చూశాడు అతిశూరుడన్న ఆయన. ఈయన్ని ఎలా ఆపాలి అనుకున్నాడు.
గబగబా వెళ్ళి అక్కడ విభూతి ఉండోటుంది. ఆ విభూతి ఉండ మీద చెయ్యేసి లలాటమునందు, కంఠమునందు, చేతుల మీద, కడుపు మీద, గుండెల మీద, వీప్ మీద, కాళ్ళ మీద, పాదాల మీద విభూతి రాసేసుకొని వచ్చి కత్తి పట్టుకుని నించున్నాడు. ఈయన చూశాడు. చూడగానే ఈయనకి అవతల వారిలో పరమశివుడు కనబడ్డాడు. కనబడగానే యుద్ధమునందు కత్తి డాలు పడయకూడదు కాబట్టి డాలు పట్టుకున్నాడు. కానీ తన కత్తితో అవతల వాళ్ళని చెనకలేకపోతున్నాడు. కారణం శివుడు కనపడుతున్నాడు. ఆయన ఈయన్ని చంపడానికి ఆ విభూతి పెట్టుకున్నాడు. పెట్టుకుని ఇప్పుడు ఆయన కత్తి తీసి డాలు అడ్డు పెట్టుకోలేనప్పుడల్లా యానాది నాయనార్ని కత్తితో ప్రహారం చేస్తున్నాడు. చెయ్యి తెగిపోతోంది, కాళ్ళు తెగిపోతున్నాయి, తొడలు తెగిపోతున్నాయి, పొట్ట తెగిపోతోంది, నెత్తురు వరదలై ప్రవహిస్తోంది. ఒక్క ప్రహారం ఈయన చేయట్లేదు. ఇది శంకరుడు చూస్తున్నాడు. ఎందుకు కొట్టట్లేదు అవతలవాణ్ణి? నన్ను చూస్తున్నాడు. విభూతి పెట్టుకున్న కారణం చేత నన్ను చూస్తూ అవతలవాణ్ణి కొట్టకపోయినా అవతలవాడు ఈయన్ని కొడుతున్నా సహిస్తున్నాడు. కాబట్టి ఒక్కొక్క ప్రహారమును సహించినప్పుడల్లా 1,000,000 జన్మల పాపపుణ్యాల్ని తెప్పేశాడు, కర్మబంధాలని. ఆఖరణ ఈయన గుండెల్లో కత్తిని పొడిచాడు. ఈయనకి ఏ విధమైన బాధ లేకుండా శంకరుడు ఆ జ్యోతిని తనలో కలిపేసుకున్నాడు. కేవలం విభూతి పెట్టుకున్న వ్యక్తితో కత్తి యుద్ధం చెయ్యకుండా తాను మరణించిన కారణానికి యానాదినాథ నాయనార్ శివుడిలో ఐక్యమైపోయాడు. ఇది మీరు మామూలుగా చదివారనుకోండి, ఈ నాయనార్ చరిత్ర ఏమిటండి ఇలా ఉందనిపిస్తుంది. మీరు భస్మ మాహాత్మ్యమును సరిగ్గా అర్థం చేసుకుని చదివారనుకోండి, మీకు అర్థమవుతుంది. అందుకే తమిళనాట ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తూ ఉంటే ఆ పిల్లకి ఒడిగంటు అని పెడతారు. పంపించేటప్పుడు ఉత్తినే పంపరు, అందులో కాస్త విభూతి వేసి పంపిస్తారు. అది మహదైశ్వర్యం. అత్తవారింటిలో ఉండవలసిన ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం, వంశాభివృద్ధి, అత్తమామల సేవ, ఇవన్నీ కూడా ఈ విభూతి రూపమునందు ప్రసరించుగాక అని విభూతి వేసి పంపిస్తారు. తమిళనాట మీరు చూడండి, చాలా మంది స్త్రీలు చక్కగా 3 రేఖలుగా విభూతి పెట్టుకుని కనిపిస్తారు. ఇలా ఒంటి విభూతి పెట్టుకోవడం అన్నది మీకు తమిళనాట చాలా తక్కువగా కనపడుతుంది. కాబట్టి అంత గొప్పదైనటువంటి విభూతి సమస్త కాలముల యందు ధరించాలని చెప్పడానికే శివానంద లహరిలో శంకరాచార్యులు వారు ఒక శ్లోకం చేశారు. ఆనందాశ్రుభిరాతెనోతి పులకం నిర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన రక్షవపుషో భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం అని ఆ భక్తి జనని ఉందే ఆవిడ మమ్మల్ని సదా రక్షతు, ఎప్పుడూ కాపాడుతుంటుంది. ఎలా? రుద్రాక్షైర్భసితేన, మెడలో రుద్రాక్షలను దాల్చుట, విభూతి పుండ్రములను పెట్టుకొనుట. సశాస్త్రీయముగా భస్మయందు ఈశ్వర విభూతిని చూస్తూ మంత్రముతో కొన్నాళ్ళు శరీరమునకు పెట్టుకోగా ఏమైపోతుందో తెలుసా అండి? అంగన్యాస కరన్యాసములని మనకు అందుకే వచ్చాయి. శరీరమునందు అవయవములను దేవతలు ఆవహించి ఉంటారు. ఈ విభూతి ఆ దేవతలకి తగులుతుంది. ఇది ఉపాసన బలం విశేషంగా ఉన్న వాళ్ళు విభూతితో రక్షిస్తారు. చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఒక మహానుభావుడు కోమాలో ఉన్నారు 10 రోజులు. ఆయన చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి శిష్యుడు. వాళ్ళ కుమారుడు వెళ్ళి అడిగారు, నాన్నగారు కోమాలో ఉన్నారండి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళం అంటే. ఆయన వెంటనే ఒక అరిటాకు అక్కడేసి ఆ అరిటాకు మీద తన ఒళ్ళు ఇలా దులిపారు. దులిపితే ఆయన ఒంటికున్న విభూతి ఆ అరిటాకు మీద పడింది. పడితే అది తీసి పొట్లం కట్టించి ఇది పట్టుకెళ్ళి మీ తండ్రి గారి యొక్క నోట్లో వేస్తే ఆయన వెంటనే లేస్తారు అన్నారు. అప్పటికి 10 రోజుల నుంచి కోమా. డాక్టర్స్ అన్నారు ఎట్టి పరిస్థితులలోనూ ఆయన బతకడు అని చెప్పేశారు. ఈయన పట్టుకెళ్ళి మాకు పరమాచార్య స్వామి వారి మీద ఉన్న నమ్మకం అండి అని ఆ విభూతి కొద్దిగా నీళ్లల్లో కలిపి 3 చుక్కలు అలా నోట్లో వేశారు. ఆయనకి కంఠం దాకా వెళ్ళగానే గుటకేసి ఠంగుని లేచి కూర్చున్నాడు. ఏమిట్రా ఇదంతా, ఇవన్నీ ఏమిటి హాస్పిటల్ అని. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఒక్కొక్క మహాపురుషుడు విభూతి ధారణం అలా చెయ్యగలిగితే అదే ఔషధమై కూర్చుంటుంది. కాబట్టి భస్మ అన్నది శాస్త్రమునందు సామాన్యమైంది కాదు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. శివలింగమునకు అభిషేకము ప్రారంభం చేసే ముందు పొడి విభూతిని కానీ చల్లితే
పంచబ్రహ్మ మంత్రములను ఉన్నాయి. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః కాలాయ నమః అని పంచబ్రహ్మ మంత్రాలు చదువుతుంటారు. వాటితో శివలింగం మీద పొడి విభూతి వేస్తే ఏ చెట్టు నుంచి కూడా పువ్వులు అన్నిటినీ కోయరాదు. కొన్ని పువ్వులు చెట్టుకు వదలాలి. అలా వదలకపోతే ఉత్తర జన్మలలో తనకి అలాంటి అదృష్టం లేని స్థితి వస్తుంది. ఏ చెట్టు నుంచి ఎన్ని పువ్వులు కొయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండములో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితము పొడి భస్మతో అభిషేకమును ప్రారంభించినటువంటి వాడి ఖాతాలో వేసేస్తారు. భస్మకున్న గొప్పతనం అది కాదు. విభూతిని నీటిలో కలిపి ఆ విభూతితో నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ వసుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో అంటూ అభిషేకం చేస్తే తెల్లటి విభూతిదార శివలింగం మించి కింద పడగానే ఈయన పాపములన్నీ హరిస్తాయి. శివలింగము మించి జారినటువంటి ఆ విభూతిని కానీ ఇలా పెట్టుకుంటే అపారమైనటువంటి తేజస్సు ఉద్భవిస్తుంది. ఎందుకని? తేజస్సు అన్యముఖంగా ఖర్చయిపోవడం తగ్గింది కాబట్టి, భోగముల యందు విరక్తుడయ్యాడు కాబట్టి తేజస్సు ప్రకాశించి ఈశ్వరాభిముఖుడవుతాడు. అందుకే మనకి తప్పకుండా ధరించవలసిన దాని యందు భస్మని శాస్త్రం నిర్దేశం చేసింది. మీరు చూడండి, సృష్టికి లయకి మధ్యలో ఉన్నదే స్థితి. ఆ స్థితి యందు ఉన్నది కూడా భస్మయే. ఒక శరీరం తిరుగుతున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. ఈ అబ్బో ఎంతటి వారో అంటారు. కానీ అసలు దాని యొక్క సత్యస్వరూపం ఏమి? దోషుడు బూడిద, అంతే కదండి. దాని సత్యం అంతే. దోషుడు బూడిద ఒక ఆకారాన్ని పొంది నడుస్తోంది. దాని సత్యస్వరూపం చిట్ట చివర అది దోషుడు బూడిదిగా మారుతోంది. కాబట్టి మన వాళ్ళు జీవితంలో కోరుకున్నది ఏమిటంటే ఈ శరీరమునందున్నటువంటి పృథివీ గంగలో కలిసిపోవాలని కోరుకున్నారు, జ్ఞానగంగలో. అది నేను బతికుండగా జరగదేమోనని ఆ తరువాత ఉన్నటువంటి వారసులైనా కనీసం ఆ చితాభస్మాన్ని తీసుకెళ్లి త్రివేణీ సంగమంలోనూ గంగలోనూ కలిపేస్తుంటారు. మన వాళ్ళు భస్మయందు ఎంత పూనికతో ఉండేవో పూర్వతరాలు మీరు జ్ఞాపకం చేసుకుంటే భస్మ యొక్క వైభవము చెప్పడానికి ఎన్ని రోజులు చెప్పినా తరగదు. స్కందపురాణం బ్రహ్మోత్తరఖండంలో అయితే ఒక విచిత్రమైన విషయం ఉంది. ఒక బ్రహ్మరాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని వచ్చి పట్టుకున్నంత మాత్రం చేత శాప విమోచనం అయిపోయింది. ఆయన పెట్టుకున్న భస్మ అలా పెట్టుకున్నాడు, అంత ఉపాసన బలంతో పెట్టుకున్నాడు. కాబట్టి ఆ భస్మ అంత గొప్పది. మీరు చూడండి, దీనితో పాటుగా మీరు రెండవది ఏది? రుద్రాక్ష. రుద్రాక్ష అనేటప్పటికీ ఎందువల్ల రుద్రాక్ష అంత గొప్పది? నేను మిమ్మల్ని ఈ ప్రశ్న వేశాను అనుకోండి, ఎందుకండి రుద్రాక్షకు అంత గొప్పతనం వచ్చింది అని అడిగితే సాధారణంగా మనం ఒక మాట చెప్తాం, అది దోషభూయిష్టం కాదు. ఏదో తపస్సు చేస్తున్నటువంటి శంకరుడి యొక్క కన్నుల వెంట కారినటువంటి జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లై పైకి లేచాయి. అందుచేత అవి ఈశ్వరుడి యొక్క తపోశక్తితో కూడిన కంటినీటి బిందువులు లోంచి ఉద్భవించినవి కాబట్టి అవి చాలా తేజస్ సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు. ఇవి మీరు పశుపతినాథ్ లింగ దర్శనం చెయ్యడానికి నేపాల్ కాఠ్మండు వెడితే అక్కడ పశుపతినాథ్ దేవాలయంలో ఉంది రుద్రాక్ష చెట్టు. ఆ రుద్రాక్షలు అక్కడ చాలా విస్తారంగా దొరుకుతాయి. అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి. అందులో 6 ముఖములు ఉన్నటువంటి రుద్రాక్ష కేవలముగా సుబ్రహ్మణ్య స్వరూపమే అని నమ్ముతారు పెద్దలు. అటువంటి ఏమండి మీకు ఎవరిదండి ఆ సెల్ ఫోను? ఎవరిది ఆ సెల్ ఫోన్? మీరు సెల్ ఫోన్ మీది అని చెప్పుకోవడానికి సిగ్గుపడవలసినంత రీతిలో ఫోన్ మోగేటట్టు కూర్చోవడం, మీరంతకన్నా సిగ్గుపడవలసిన అవసరం జీవితంలో ఇంకేముంటుంది? ఆ సెల్ ఫోన్ మోగకపోతే మీకు అంత కష్టం అనుకుంటే అది మోగేటట్టు కూర్చోవడం ఎందుకు? వై కాంట్ యు గెట్ లాస్ట్? ఇక్కడి నుంచి మీరు ఎందుకు వెళ్ళిపోకూడదు? ఇంకొకరి తపస్సుని భగ్నం చేసే అధికారం మీకు ఎక్కడుంది? దీనివల్ల మీరు అనుభవించబోయేటటువంటి పాప ఫలితం అనుభవంలోకి వచ్చాక ఏడుస్తారు. అటువంటి పనులు చేయకండి. కాబట్టి రుద్రాక్ష నేపాల్ మొదలైనటువంటి ప్రాంతాల్లో ఈశ్వరుడు యొక్క తపస్సు వలన ఏర్పడినటువంటి కంటినీటి బిందువులలోంచి ఉద్భవించిన వృక్షమునకు కాసినవి. రుద్రాక్ష యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీకు సృష్టిలో మధ్యలో తొర్ర ఉన్నటువంటి గింజ రుద్రాక్ష ఒక్కటే.
రుద్రాక్ష ఒక్కటే మీరు గుచ్చవచ్చు, అనగా ఇవి కలిపి ఒక మాల కింద పడుతుంది రుద్రాక్ష. రుద్రాక్షకి ఉన్నటువంటి అపారమైన శక్తి రుద్రాక్ష శరీరము మీదున్నటువంటి చెమట తడితో కలిసిన, లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్ష నీళ్లతో కలిసి శరీరం మీద పడిన, శరీరములో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవముల యొక్క పనిని నియంత్రించగలిగినటువంటి, రక్షించగలిగిన శక్తి రుద్రాక్షకు ఉన్నది. అందుకే రుద్రాక్షమాలలో పగడాన్ని ముత్యాన్ని కలిపి వేసుకుంటారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల ధారణ ఉండదు, తీసి భగవంతుడి పాదముల మీద పెట్టి మళ్ళీ తర్వాత పొద్దున్నే వేసుకుంటారు. కనుక రుద్రాక్షని చూసి మనం నేర్చుకోవలసినది అది. అందుకే రుద్రాక్ష గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ప్రపంచమునందు చిదంబర క్షేత్రాన్ని ఏమంటారంటే అది సాక్షాత్తుగా భగవంతుని యొక్క, పరమేశ్వరుని యొక్క హృదయమే అని పిలుస్తారు. భగవంతుని యొక్క హృదయము చిదంబరమైతే ఈశ్వరుడు ఇక్కడ వచ్చి కూర్చోవడానికి వీలైన రీతిలో మీ శరీరమునందు సాత్వికమైన భావనలు కలిగేటట్టుగా, లోపల కన్న ఉండి ఇట్నించటు దారం వెళ్ళిపోయేటట్టుగా ఉన్నటువంటి ఏకైక గింజాంత పవిత్రమైనది రుద్రాక్ష. ఇలా మీరు కూడా ఒక్కటి తెలుసుకోవాలి. రుద్రాక్ష వేసుకోవడము అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? నేను కూడా నా భావముల చేత, నా కర్మల చేత, నా శరీరములో జరుగుతున్న సమస్త వ్యాపారములను మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడయందు వేయుచున్నాను. ఈ భావన ఏర్పడింది అనుకోండి, ఏది చేసినా యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం, అన్ని ఈశ్వరుని యొక్క సేవలై కూర్చుంటాయి. అటువంటి భావన కలగడానికి రుద్రాక్షమాల ధారణ చేస్తారు. మూడవది మారేడు దళము. మీరు చూడండి, ఉమానాథుడైతే మారేడు దళం, అదే మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అయితే తులసి దళం. అంతే తేడా, రెండు దళాలే. మారేడు దళం ఏర్పడమే చిత్రంగా ఏర్పడింది. శ్రీ సూక్తం చదివినప్పుడు మనం ఈ మంత్రాన్ని చెప్తూ ఉంటాం. ఆదిత్య వర్ణే తపసోధి జాతో వనస్పతస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ అని. లక్ష్మీదేవి ఒకనాడు తపస్సు చేద్దాం అనుకున్నప్పుడు ఆవిడ కుడి చేతిలో సృష్టింపబడినటువంటి చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకి పండినటువంటి కాయ పేరే శ్రీఫలము. మారేడు చెట్టు యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? సృష్టిలో పువ్వు పువ్వుయకుండా కాయ కాస్తుంది. పువ్వు ఉండదు మారేడు చెట్టుకి. మారేడు పూలు మీరు ఎప్పుడైనా చూసారా? మారేడు పూలు ఉండవు. మారేడు తిన్నగా కాయ కాసేస్తుంది. ఆ మారేడు కాయలో ఉన్నటువంటి గుజ్జుని చాలా అందంగా తీసేసేవారు పూర్వం. చిన్న కన్నం పెట్టి తీసేసి దాన్ని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. పెట్టుకుంటే మీరు నమ్మరు, నా చిన్నతనంలో మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ పెట్టుకునేవారు. నాకు 9th క్లాస్ 10th క్లాస్కి వచ్చే వరకు కూడా ఆ మారేడు డబ్బా తెలుసు. సుగంధిం పుష్టివర్ధనం అన్నట్టే ఉంటుంది. నిజంగా మారేడు ఆయుర్వేదమునందు ప్రధానముగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళముగా ఉంటుంది, మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం అని పిలుస్తాం. త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. దళములు దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు. మీరు చూడండి, దళము 3 ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో అయితే ఆది అన్నామలైలో బహుబిల్వదళం ఉంది. అది 3 కింద 9 కూడా ఉంటాయి. ఈ బిల్వదళాన్ని చేత్తో పట్టుకుని, చిత్రం ఏమిటంటే పుష్పాన్ని పూజ చేసేటప్పుడు ఒక మర్యాద పాటిస్తారు. తొడిమెతో పూజ చేయవద్దు అని శాస్త్రం. తొడిమె లేకుండా పూజ చెయ్యాలి అని. కానీ మారేడు దళాన్ని పూజ చేసేటప్పుడు మీరు ఆ ఉన్నటువంటి కాడ తీసేశారనుకోండి, వెంటనే 3 ఆకులు విడిపోతాయి. అలా విడిపోకూడదు. కాబట్టి ఆ ఉన్నటువంటి ఈయననే పట్టుకుని మీరు శివలింగం మీద వేస్తారు. మనకి ప్రపంచంలో లక్ష్మీ స్థానాలు 5 ఉన్నాయి అని చెప్పారు శాస్త్రంలో. ఒకటి స్త్రీ యొక్క పాపట ప్రారంభ స్థానము. పాపట ఎక్కడ ప్రారంభం అవుతుందో పాపిడి తీయడం అక్కడ. దాన్ని మన వాళ్ళు పాపికొండలు అంటుంటారు. వాటి పేరు పాపికొండలు కాదు, వాటి పేరు పాపట కొండలు. అక్కడ నదీ ప్రవాహాన్ని పాపట విడదీసినట్టుగా కొండలు విడదీసాయి కాబట్టి వాటి పేర్లు పాపట కొండలు. అది కాలానుక్రమంలో ఏమైపోయిందంటే ఏదో పాపికొండలు అని వచ్చింది. వాటి కర్మ పాపికొండలు కావు. స్త్రీ యొక్క కేశపాశమును విడతీసినప్పుడు ఏర్పడినటువంటి పాపట ప్రారంభ స్థానమునందు
సింధూరము చేత అలంకృతము కావాలి. సింధూరము కానీ కుంకం కానీ అలంకృతము కావాలి. అలా అలంకృతమైతే ఆవిడ దీర్ఘ మాంగళ్యాన్ని పొందుతుంది, సౌమాంగళ్యాన్ని, 5వ తనాన్ని పొందుతుంది అని శాస్త్రం. పాపట ప్రారంభమునందు సింధూరము కాని కుంకుమ కాని లేకుండా స్త్రీ పాపట ఉండరాదు, అది దర్శనీయము కాదు అని. అది ఒక ఐశ్వర్య స్థానం, భర్త ఐశ్వర్యం అక్కడ ఉంటుంది అని పెద్దల నిర్ణయం. రెండవది ఆవు యొక్క వెనక తట్టు, ఆవు యొక్క పృష్ఠభాగమునందు లక్ష్మీదేవి ఉంటుంది. మూడవది పద్మము. నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలము. 5వది మారేడు దళము. ఈ 5 లక్ష్మీ స్థానాలు గుర్తొస్తాయా అనుకున్నాను మొదలు పెడుతూ. ఈశ్వరానుగ్రహం గుర్తొచ్చాయి. ఎప్పుడో చెప్పినవండి అన్నీ, అంతకని నేను పుస్తకాలు వేసుకుని ప్రిపేర్ అవనా. ఈ మారేడు దళాల్లో మారేడు దళానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు ఈయన పట్టుకుని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని పడేస్తే, ఆ బిల్వము యొక్క అడుగు భాగం ఈనెలు కానీ శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, ఏవైనా పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం ఇలాంటి ఇబ్బందులుంటే 3 ఆకులున్నటువంటి దళములను పట్టుకుని పూజ చేసేవారు. అందుకే పూర్వం ఎలా ఉండేదో తెలుసా అండి, శివాలయానికి వెళ్ళి శివలింగార్చన చేయడం కాదు, మీరు ఒక నదీ స్నానం చేస్తే నది ఒడ్డున శివలింగం ఉంటుంది. మీరు అందుకే చూడండి, అందరూ అంతరాలయంలోకి వెళ్ళి పూజ చేయగలుగుతారు, చేయలేకపోతారు. అందుకే మీరు హరిద్వార్ వెడితే మీరు స్నానం చేయగానే శివలింగాలు ఉంటాయి, కాశీ వెడితే స్నానం చేయగానే శివలింగాలు ఉంటాయి. మీరు ఇలా స్నానం చేసి మీరు ఇలా అక్కడే ఉన్న గంగ చెంబులో నీళ్లు తీసుకెళ్ళి అలా శివుడి మీద పోసేస్తే చాలు, ఒక్క త్రిదళం త్రిగుణాకారం అంటూ ఇలా వేస్తే చాలు, వెంటనే ఈశ్వరుడు అంటట త్రియాయుషం, బాల్యము యవ్వనము కౌమారము మీ మూడిటిని నువ్వు చూస్తావు. అంటే వార్ధక్యంలో ఉంటే కదా చూడడం. కాబట్టి ఆయుర్దాయము పూర్తిగా ఉంటుంది. 2 3 గుణములకు అతీతుడవుతాడు. ఈయన శివలింగానికి తగిలితే ఐశ్వర్యం, శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటండి? విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత అంటారు శంకరాచార్యుల వారు. జ్ఞానము అంటే యథార్థమైన వస్తువు గోచరమగుట. యథార్థమైన వస్తువు గోచరం అవడానికి భగవద్ అనుగ్రహం ఉండాలి. భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప మీకు సత్యము ఎరుకలోకి రాదు, భగవంతుడు ఎరుకలోకి రాడు, భక్తి నిలబడదు. భక్తి నిలబడడానికి కూడా భక్తే కారణం. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞాన ప్రసరణము కలగడానికి మారేడు దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి శ్రీ సూక్తంలో చెప్తాం, అలక్ష్మీర్మేనస్య తాం త్వాం రుణే. అమ్మా, అలక్ష్మిని దరిద్రమును పోగొట్టదవుగాక. త్రిగుణం, సత్వము రజస్సు తమస్సు, సత్వము రజస్సు తమస్సు, కాసేపు శాంతం, కాసేపు కోరిక, కాసేపు నిద్ర, ఈ 3. లేకపోతే జాగృత స్వప్న సుషుప్తి, లేచి ఇంద్రియాలతో పనిచేయడం, లేకపోతే నిద్రపోతూ ఉండడం, స్వప్నాలు కంటూ ఉండడం, లేకపోతే సుషుప్తి గాఢ నిద్రలో ఉండడం, ఈ 3. మనిషికి ఉండేవి 3 అవస్థలు, 3 గుణాలు. 4వ దానిలోకి వెళ్ళడు. 4వది తురీయము. తురీయమే జ్ఞానావస్థ. ఆ తురీయములోకి వెళ్ళగలిగిన స్థితి దేని వల్ల వస్తుంది? శివలింగాన్ని మారేడు దళాలతో పూజ చేసినటువంటి వారికి వస్తుంది. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి. ఒక్కొక్క ఇంట్లో మహాపండితుడు ఉంటాడు. ఈ మహాపండితుడు ఉండడానికి కారణం ఏమిటో తెలుసా అండి? మీ నాన్నగారు మీలాగే చాలా పండితులా అండి అని అడిగామనుకోండి, లేరండి మా నాన్నగారు అంత పండితులేం కాదు, మా నాన్నగారు అలా ఏదో పెద్ద పెద్ద గ్రంథ రచన చేయడం కానీ, లేకపోతే ఏదో ఉపన్యాసాలు చెప్పడం కానీ, లేకపోతే ఇంత కీర్తి ప్రతిష్టలు కానీ వారేమి సంపాదించలేదు, వెంపర్లాడలేదు. మీ తాతగారు లేదు, ముత్తాతగారు లేదు. మరి ఎలా వచ్చింది మీ వంశంలో? మీకు ఎలా వచ్చిందండి ఇంత గొప్ప పాండిత్యం? ఎన్ని పుస్తకాలు రాశారండి, ఎన్ని అద్భుతమైన పుస్తకాలండి, ఎక్కడదండి మీకు ఇంత పాండితీ ప్రకర్ష అని అడిగితే ఒక మాట చెప్తారు, ఏమీ తెలియదు కానండి, మా నాన్నగారు ప్రతిరోజు ఇంట్లో బిల్వవృక్షం ఉండేది, బిల్వదళాలు కోసి రోజు 3 బిల్వదళాలతో మా నాన్నగారు పూజ చేశారండి అంటారు. అంటే 7 తరాల్లో ఎక్కడో అటువంటి వాడు ప్రకాశించి ఆ పైనున్న వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోతారు. అలాంటి వాడు పుట్టవచ్చు. మీకు ఇంకొక రహస్యం చెప్పనండి. పరాశర సంహితలో హనుమకి సంబంధించింది ఇప్పుడు వేదిక మీద చెప్పను కానీ, ఎప్పుడైనా జీవితంలో తప్పకుండా చెయ్యవలసిన పని ఒకటి ఉంది. ఇంట్లో మారేడు చెట్టు ఉండి
మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల దేవతలకి ప్రదక్షిణం చేసేసినట్టే. మారేడు చెట్టు ఇంట్లో ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. కాదు, మీకు ఇంకొక రహస్యం చెప్పనా? యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయన్ని అక్కడ కూర్చోపెట్టి ఒక అరిటాకు వేసి ఆయనకి భోజనం పెడితే ఆయనకి మీరు పరిశేచనం చెయ్యడానికి ఔపోసన వడ్డిస్తే, అన్నం పెట్టడం అంటే భూతతృప్తి కాదు, ఔపోసన వడ్డించాలి. లేదా ఒక సామాన్యుడికి అన్నం పెట్టిన యోగ్యుడైన వ్యక్తి దొరికితే శాస్త్రం అంది అలా మారేడు చెట్టు కింద ఎవరైనా భోజనం పెడితే వాళ్ళకి 1,000,000 మందిని తీసుకొచ్చి ఏకకాలమునందు వంట చేసి అన్నం పెట్టినటువంటి ఫలితం మారేడు చెట్టు కింద అన్నం పెడితే ఇస్తామండి. శాస్త్రం అండి లఘువులు నేర్పిందండి. మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు మించొస్తున్నటువంటి గాలి చాలు. అసలు ఆ పేరే చూడండి, మారేడు. తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మా రాజు అంటే పరిపాలకుడు, ఆ చెట్టు పరిపాలకురాలు, మీకు అన్నిటినీ ఇచ్చేయగలడు. ఆ చెట్టు రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు. అందుకే అది పువ్వు పుయ్యవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది మారేడు. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు. అందుకే పెద్దలు అన్నారు, నీకు ఏది చేతనైనా చేత కాకపోయినా నీ జీవితాన్ని పండించుకోవడానికి వాసనా బలాల్ని నువ్వు ఆపుకోలేకపోతే, ప్రయత్నపూర్వకంగా పాపం చెయ్యడాన్ని నీ అంత నువ్వు నిగ్రహించుకోలేకపోతే, నీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి నీకు 3 చెప్తాం, ఇవి మాత్రం మర్చిపోకు. తప్పకుండా భస్మధారణ చెయ్యి. 2, భస్మయందు ఒక ప్రత్యేకత ఉందండి. మాకు చిన్నతనంలో సభాముఖంగా మళ్ళీ చెప్పడమా వ్యక్తిగత విషయాలు అని అనుమానం వస్తుంది. 104 డిగ్రీల టెంపరేచర్ కూడా దాటిపోయి 105, 106 థర్మామీటర్లో వెళ్ళిపోయింది. ఒకనకొకప్పుడు మా చిన్నతనంలో ఏకకాలమనందు నాకు మా అక్కకి కూడా అసలు ఒళ్ళే తెలియదు, ఎర్రగా పేలిపోయినట్టు అయిపోయింది ఒళ్ళంతా. ఆ రోజుల్లో ఇంకా డాక్టర్లు కూడా ఇంత చిన్న పిల్లలు 106 థర్మామీటర్లో ఎప్పుడూ కనపడకూడదమ్మా, 106 వచ్చేసిందంటే వాళ్ళు ఉండడం కొంచెం కష్టం అని చెప్తే, ఎంత నమ్మకమో నిజంగా పెద్దవాళ్ళకి. నాకు ఇప్పటికీ చెవుల్లో వినపడుతుంటుంది. మా అమ్మగారు ఆ రోజుల్లో చేసినటువంటి ప్రయత్నం. ఆవిడ శివుడు ఉండగా నా ఇంట అమంగళం జరగదు, నా బిడ్డలు వెళ్ళిపోరు అనుకుని ఆవిడ మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి ఆవిడ అదే పనిగా 11 మాటలు పూనికతో పక్కన గ్లాసు నీళ్లు పెట్టుకుని చంద్రశేఖర 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 పాహిమాం అంటూ చంద్రశేఖరాష్టకం చదవడం, విభూతి నీళ్లలో వేయడం. 11 మాటలు చంద్రశేఖరాష్టకం చేసి నీళ్లలో వేసి కలిపి ఆ నీళ్ళు ఆవిడ మా చేత తాగించి, రాత్రల్లా రక్షిస్తే వాడు రక్షించాలి, లేకపోతే లోకంలో రక్షకులు ఎవరున్నారు అని ఆవిడ మా దగ్గర కూర్చుని, అసలు ఆ వేడి మేమే భరించలేకపోయాం. నాకు అప్పుడు 8th క్లాస్ ఏదో చదువుతున్నాను, ఇంకా స్ఫురణలో ఉంది. ఆవిడ చంద్రశేఖరాష్టకం జరిగితే తెల్లవారేటప్పటికీ ఒళ్ళంతా చందనం రాసినట్టుగా హాయిగా జ్వరం తగ్గిపోయి లేచి కూర్చున్నాం. ఈశ్వరానుగ్రహం కాదండి బ్రతుకు. ఈశ్వరుడిచ్చిన బ్రతుకుని ఈశ్వరుడి గురించి 4 మాటలు చెప్పడానికి వినియోగించకపోతే నే కృతఘ్నుడైపోతానని ఉపన్యాసాలు చెప్తాను. కాబట్టి ఉన్నదా లేదా భస్మక శక్తి? ఉన్నది. కాబట్టి మన వాళ్ళు కనీసం ఈ 3 ధరించడం నువ్వు నేర్చుకో. ఇవి బాహ్య చిహ్నములు కాదు, ఆడంబరములు కాదు, నిన్ను ఉద్ధరించగలిగినవి. కాబట్టి భస్మధారణము, రుద్రాక్షలు మెడలో వేసుకొనుట, తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన ఒక్కసారైనా జీవితంలో చేయుట తప్పకుండా చెయ్యి అని. కాబట్టి ఇవాళ మనం శివార్చనకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్ని ప్రతిపాదన చేసి ఉన్నాను. రేపు కూడా శివ సంబంధమైనటువంటి కొన్ని ముఖ్యాతి ముఖ్యమైన విషయములను మీకు ప్రతిపాదన చేసే ప్రయత్నాన్ని చేస్తాను.